హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాలతీ చందూర్ గారు రాసిన మేఘాల మేలి ముసుగు అనే నవలతో మీ ముందుకొచ్చేస్తున్నాను. ఈ నవల చదవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి. అయితే చదవడానికి ఇప్పుడు సమయం వచ్చింది. నన్ను చాలామంది రిక్వెస్టింగ్గా అడిగారు. అంటే ఇది రిక్వెస్టెడ్ వీడియో నవల, అందుకని చదవడానికి నిశ్చయించుకున్నాను. చదువుదాము అనుకున్నప్పుడు నా వాచ్ లిస్ట్లోకి ఇది ఆల్రెడీ కొంతమంది ఆడియో బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చదివిన ఆ నవల్స్ కొన్ని నా వాచ్ లిస్ట్లోకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఇది కూడా వచ్చింది. సో నేను ఆలోచించాను, అంటే ఆల్రెడీ స్టోరీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి నేను చదవడమా వద్దా అనేసి కొన్నాళ్ళు ఫస్ట్ కొద్దిగా పక్కకు పెట్టేశాను. మళ్ళీ తర్వాత ఆలోచించాను, కొంతమంది చదివి ఉండొచ్చు, కొంతమంది వినుండొచ్చు, అంటే శ్రోతలకి ఆల్రెడీ స్టోరీ తెలిసిండొచ్చు. కాకపోతే కొంతమంది ఉంటారు నా సబ్స్క్రైబర్సు, నా వాయిసే వినాలి అనుకునే వాళ్ళు, నా వాయిస్ తప్ప ఇంకా వేరే స్టోరీస్ వినని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. సో వాళ్ళ కోసమైనా నేను ఈ నవల చదవాలి అనుకొని నేను ఈ నవల ఎలాగైనా చదవాలి అనుకునేసి మళ్ళీ చదవడానికి నేను ముందుకొచ్చాను. కాబట్టి నా సబ్స్క్రైబర్సు, నా వాయిస్ తప్ప ఇంకా వేరే స్టోరీస్ వినని వాళ్ళు, వాళ్ళ కోసం, అంటే ఆల్రెడీ స్టోరీ తెలిసినా కూడా నేను చదవబోతున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు ఉదయం నుంచి అరుణగిరికి చిరాగ్గా ఉంది. అందుకు ముఖ్య కారణం రోజారాణి. రోజారాణి తనని ఎరవేసి గాలంతో పట్టుకుని బోల్తా కొట్టించేద్దామని చూస్తోంది. ఇంతవరకు రోజాని తను ఇష్టం వచ్చినట్లు ఆడించాడు. కానీ ఇప్పుడు ఆమె చెప్పినట్లు తను వినాలనుకుంటోంది. అసలు దీనికంతకు ముఖ్య కారణం కొడైకెనాల్ ట్రిప్. అతను ఓ వారం రోజులు కొడైలో ఉందామని తోడుగా రోజారాణిని తీసుకువెళ్దామనుకున్నాడు. ఈ మధ్య అతనికి రోజారాణితో సినిమాకు వెళ్లాలని, పదే పదే ఆ అమ్మాయితో కబుర్లు చెప్పాలని అనిపిస్తోంది. లోగడ 1-2 సార్లు గప్చుప్గా తనతో పాటు వీకెండ్స్ బెంగళూరులో గడిపిన రోజారాణి అమాంతం బుద్ధిమంతురాలైపోయి పెద్ద ప్రిన్సిపల్స్ మాట్లాడటం అతనికి చిరాగ్గా ఉంది. అంతక్రితం ఈ ప్రోగ్రామ్స్ గురించి మౌనంగా ఊరుకొని తీరా హోటల్లో రూమ్స్ బుక్ చేశాక రానంటం అతనికి కోపంగా ఉంది. మనం ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సాయంత్రానికి కొడై వెళ్ళొచ్చు అన్నాడు అరుణగిరి. ఆ ఉదయం రోజాని ఆఫీసులో దింపుతూ ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించాలని. సారీ అరుణ్, ఈసారి నాకు రావాలని లేదు, నన్ను వదిలేయ్. ఏం అన్నాడు అరుణగిరి ఆశ్చర్యంగా. నాకేమిటో ఇలా నీతో రావడం సిగ్గుగా ఉంది. ఈ రహస్యపు బ్రతుకు నాకు నచ్చడం లేదు. అంటే అన్నాడు అరుణగిరి కాస్త దూకుడుగా. అది కాదు, నేనేమో అబద్ధాలు చెప్పి సెలవు పెట్టడం, నువ్వేమో ఫ్రెండ్స్తో వెళ్తున్నావని మీ ఇంట్లో మభ్యపెట్టడం, నాకు ఈ బ్రతుకు వెగటుగా ఉంది. ఇన్నాళ్ళు లేంది ఈరోజు సడన్గా అలా ఎందుకు అనిపించాలి? అది కాదు అరుణ్, నువ్వు ఇలా రమ్మంటూ ఉంటావు, నేను వస్తుంటాను. దీనికి ఒక ముగింపు అంటూ ఉండదు. ఇలా అంటి ముట్టినట్లుగా మొగాళ్ళు బతకగలరు కానీ ఆడదానికి అది సాధ్యం కాదు. ఇది ఈనాడు కనిపెట్టావా? నువ్వు అందరి ఆడపిల్లల్లాగానే మాట్లాడుతున్నావు. నీ చదువు, స్వేచ్ఛ, ఈ కబుర్లు ఉత్తవేనా? నువ్వెలా అనుకున్నా అనుకో, నిన్ను దూరాన్ని నుంచి పట్టుకోలేను. నా వాణ్ణి చేసుకున్నాకైనా నీకు నా మీద ప్రేమ కలుగుతుందనుకున్నాను. పుస్తకాల్లో డైలాగ్స్ అప్పచెప్పకు. ఇంతకీ నా వెంట రావటం నీకు ఇష్టం లేదంటావు. నువ్వు అలా అడిగితే నేను జవాబు చెప్పలేను. నాకు నీ మీద ఇష్టం పోవడం అన్నది ఎన్నటికీ జరగదు. కానీ ఇలా నీకేమీ కానట్టు రహస్యంగా ఓ 2 రోజులు నీతో గడిపి ఆ పైన ఏమీ జరగనట్లు ఉండడం నాకు సాధ్యం కావడం లేదు. అయితే ఏం చేద్దామంటావు? ఏం చేయాలి అన్నది నా చేతుల్లో ఏమీ లేదు. నాది అన్నది నా దగ్గర ఈనాడు ఏమీ లేదు. ఎటొచ్చి అభిమానం చంపుకోలేకుండా ఉన్నాను. రోజా, నీవు అందరిలాంటి దానివే. నిజమే, నేను అందరిలాంటి ఆడదాన్నే. అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. నేను ఈ రకంగా నీతో పొరుగురులో గడపలేకుండా ఉన్నాను. అలా గడిపిన 2 రోజులు నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు సరికదా. నేను ఏదో దిగజారిపోతున్నట్లు అనిపిస్తోంది. నేను కొడై రాలేను. దయచేసి నన్ను బలవంతం చెయ్యకు. అదే మనం పెళ్లి చేసుకుంటే నిరభ్యంతరంగా వచ్చేదానివి కదూ. అంటే నువ్వు పెళ్లి అనే ముద్ర కోసం, పెళ్లి వల్ల కలిగే భద్రత కోసం దేవుళ్ళాడుతున్నావు. అది కాదు అరుణ్, నువ్వెన్ని చెప్పినా నీ దృష్టి పెళ్లి మీద ఉంది తప్ప నా మీద లేదు. నేను పెళ్లి చేసుకుని ఓ పిల్లకు సలాములు చేస్తూ కట్టుబడి ఉండేవాడిని కాదని నీకు మొదటి నుంచి తెలుసు. అన్నీ తెలిసే మనిద్దరం ఈ ఎఫ్ఐఆర్లోకి దిగాం. ఇప్పుడు కాదు అనుకుంటున్నాం, విడిపోదాం అన్నాడు అరుణగిరి తీక్షణంగా.
రోజారాణికి కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఎంత చెప్పినా ఇతను మగవాడు. ఇతనికి తన స్నేహం, కబుర్లు, ఆనందం కావాలే తప్ప తన బాధ్యత మోయడానికి సిద్ధంగా లేడు. పెళ్ళి అంటే ఎందుకంత అదిరిపోతున్నాడు? నీకు పెళ్ళి అంటే ఎందుకంత బెదురు? లోకంలో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలందరూ ఒకరికొకరు బానిసలని ఎందుకనుకోవాలి? అది ఒక మధురమైన అనుబంధమని ఎందుకనుకోలేవు అరుణ్? అంది స్టీరింగ్ మీదనున్న అతని చేతిని చేతుల్లోకి తీసుకుంటూ. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఆదర్శాలు వాళ్ళవి. మనం పెళ్లి చేసుకుంటే కలిసి కొడై వెళ్ళడం సమంజసం అనుకుంటావు నువ్వు. నాకు పెళ్ళి అనేది నిమిత్త మాత్రంగా గుదిబండగా తోస్తుంది. పెళ్ళైతే మొగాణ్ణి కట్టేద్దామని అనుకునే స్త్రీలలో నువ్వు మొదటిదానివి కావు. సరే, హోటల్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానులే అన్నాడు అరుణగిరి తేలిగ్గా. కానీ అతనికి కోపంగా, కసిగా ఉంది. రోజారాణి ఈ ప్రయాణం అవకాశంగా తీసుకొని తనని కట్టిపడేయాలనుకుంటోంది. ఈ ఆడవాళ్ళందరికీ గమ్యం పెళ్ళి, పిల్లలు, డబ్బు. ఇంతకు మించి వీళ్ళకింకేమీ లేవు. స్త్రీ పురుషులు వీటికి దాసులు అవ్వకుండా బ్రతకలేరా? ఎందుకు బ్రతకలేరు? తను అలానే బ్రతుకుతాడో. పెళ్లి చేసుకోకుండా తనతో స్నేహంగా, ప్రేమగా ఉండే అమ్మాయితో పెళ్ళి అనే బందికానా లేకుండా బ్రతుకుతాడు. రోజారాణి కాకపోతే మరో ఉషారాణి. ఈ ప్రపంచం గొడ్డుపోయిందా? మౌంట్ రోడ్లో రోజారాణిని దించేసి సెంట్రల్ మించి ప్యారిస్ వైపుగా వస్తున్నాడు అరుణగిరి. రోజారాణి తనతో రావడానికి తిరస్కరించిందనే భావం అతని మనసుని బాధిస్తున్నది. పెళ్లి కాకుండా ఓ యువతిని అలా తనతో రమ్మంటం అతనికి తప్పుగా తోచలేదు. కానీ ఆ అమ్మాయి తిరస్కరించడం మాత్రం న్యాయసమ్మతంగా తోచలేదు. అహం ఎక్కడో దెబ్బతిన్నది. రోజారాణి మీద కోపం. ఆ పిల్లకి బుద్ధి చెప్పాలి. తను మరో అమ్మాయితో స్నేహం చేసి రోజాకి పాఠం నేర్పాలి. ఈ ఆలోచనలతో అతను కాస్త స్పీడుగానే వెళ్తున్నాడు. అతని కారు రతన్ బజార్ హ్యాండ్లూమ్ హౌస్ దాటింది. నేతాజీ రోడ్ కుడివైపుకి తిరగాలి అతను. బుర్రలో రోజారాణితో సంభాషణ తిరిగి తిరిగి స్ఫురిస్తోంది. ఆమె మీద కసి, రోజారాణి రూపం అతని కళ్ళ ముందు ఆడుతోంది. ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ వైపుగా కుడి చేతి టర్న్ తీసుకోవడానికి స్టీరింగ్ తిప్పుతున్న అరుణగిరి ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాడు. రాంగ్ సైడ్లో ఎదురుగా వస్తున్న సైకిల్ని తప్పించేందుకు. బ్రేక్ నొక్కడం, స్టీరింగ్ పక్కకి తిప్పడంలో ఏం జరుగుతున్నదో తెలియలేదు అతనికి. లిప్తపాటులో హ్యాండ్ బ్రేక్ వేయడం, కారు ఒక్క కుదుపుతో కీచుమని ఆగిపోవడం జరిగాయి. ఆ కీచుమన్న శబ్దంలో ఒక స్త్రీ ఆర్తనాదం కూడా ఉంది. అతను కారు దిగడం, చుట్టూ గుంపు చేరడం ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఎడంవైపు వెనక చక్రం కింద బోర్లా పడి ఉందామె. రక్తం చారలా పాకుతోంది నల్లని తార్ రోడ్డు మీద. ఇలాంటి సమయాల్లో జనం ముందు దెబ్బ తగిలిన వారి సంగతి వదిలేసి కారు డ్రైవర్ని పచ్చడి చేయబోతారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడం, అరుణగిరి కారు క్రింద మనిషిని స్వయంగా తీయడంతో చుట్టూ కూడిన గుంపుకి కొంచెం సానుభూతి ఏర్పడి సహాయానికి వచ్చారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ స్త్రీని హాస్పిటల్లో చేర్చడం నిమిషాల మీద జరిగిపోయింది. ఆ పైన ట్రాఫిక్ వారు దర్యాప్తుకొచ్చారు. ఆ చుట్టుపక్కలే చెల్లాచెదురుగా పడిన ఆమె వస్తువులు గబగబా ఏరారు పోలీసులు. అరుణగిరి మెదడు మొద్దుబారింది. గత 15 నిమిషాల్లోని సంఘటనలు నిలకడగా ఉండడం లేదు. అంతా మసగమసగ్గా ఉంది. తన కారు క్రింద ఒక మనిషి పడింది. ఆమె జీవించకపోతే తను నిలువున ఒక ప్రాణం తీసిన వాడవుతాడనమాట. ఆమె ముఖం మీద అంతగా దెబ్బలు తగలలేదు గాని తలలోంచి రక్తం కారుతోంది. తలకి కట్టిన బ్యాండేజీ క్రమంగా ఎరుపు ఎక్కువ అవడమే గాని తగ్గలేదు. అచేతనంగా పడి ఉన్న ఆమె ముఖం వంక చూశాడు అరుణగిరి. మధ్య వయసులో ఉంది. వయస్సు 40-50 మధ్య ఉండవచ్చు. పచ్చగా బొద్దుగా ఉన్నది. రక్తసిక్తమైన తల వెంట్రుకలు 4 పోచలు వేలాడుతున్నాయి స్ట్రెచ్చర్ మించి. ఆ 4 పోచలు చూస్తే అతనికి ఏదో అనిర్వచనీయమైన జాలి కలిగింది. చాలా శ్రద్ధగా ఆ వెంట్రుకలు పైకి సర్దబోయాడు. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ వద్దన్నట్లు చెయ్యి పట్టుకున్నాడు. అరుణగిరి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఏదో అయోమయంగా ఉంది. మీదేం తప్పులేదు సార్, ఆ సైకిల్ ఈ వైపుకి రాకూడదు, రాంగ్ సైడ్ వచ్చాడు అంటున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి ఎవరిది తప్పు ఎవరిది రైటు అని కాదు. తన కారు క్రింద ఒక స్త్రీ పడింది. తన 8 ఏళ్ల కారు డ్రైవింగ్లో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. తన తల్లి వయసులో ఉన్న ఈ స్త్రీ పడింది. తను రోజారాణిని గురించి ఆలోచించకుండా ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో. తను అన్యమనస్కుడై ఉండడం చేత ఇది జరిగిందేమో. ఈవిడ బ్రతుకుతుందా లేక బ్రతికున్నంత కాలం ఈ పాపం తనని వెంటాడుతుందా? ఎవరీవిడ ఎట్లా తెలుసుకోవడం? వార్డులోకి వెళ్ళబోతున్న అరుణగిరిని ఆపుతూ, ఇక్కడ కూర్చొని నాకు వివరాలు చెప్పండి సార్, ఇంకా చేయగలిగేదేం లేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి నిస్త్రాణంగా అక్కడున్న బెంచ్ మీద కూలబడ్డాడు. తెల్లని ప్యాంటు మీద రక్తపు మెరకలు అతని ఘాతుక చర్యకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టరు
ఈ యువకునిలోని ఆందోళనని, పశ్చాత్తాపాన్ని గమనిస్తున్నాడు. నిషా మీద ఉండి అజాగ్రత్తగా కారు నడిపే బాపతు కాదీ యువకుడు అని గ్రహించుకున్నాడు. అతని కళ్ళు సానుభూతితో చూస్తున్నాయి అరుణగిరి వంక. ఇలాంటి కేసులు నిత్యం చూస్తున్న ఇన్స్పెక్టర్ దెబ్బ తగిలిన స్త్రీకి తన సానుభూతి, సహాయము రెండూ అవసరం లేదని గ్రహించుకున్నాడు. గట్టి ఆయుర్దాయమైతే తప్ప ఆవిడ బ్రతకడం అసంభవం. ఆ విషయం ఈ యువకునికి తట్టినట్లు లేదు. ఆమెకి తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు అని అనుకుంటున్నాడు. దయనీయ పరిస్థితి ఈ యువకునిది కానీ యాత్ర పరిసమాప్తంలో ఉన్న ఆ స్త్రీది కాదు. ఈ కారు ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించకుండా వెళ్లడం, సైకిల్ని తప్పించుకోవడానికి స్టీరింగ్ని ఎడంవైపు తిప్పి సడన్ బ్రేక్ వేయడం, రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న ఆ స్త్రీ కారుని గమనించకపోవడం ఇదంతా సబ్ ఇన్స్పెక్టర్ స్వయంగా చూశాడు. ఆ సమయానికే కాకతాళీయంగా వరండాలో నిల్చోవడం వల్ల కీచుమని కారు ఆగడం, ఆ స్త్రీ కేక, ఈ రెంటితో అతను యాక్సిడెంట్ జరిగిన చోటుకి వచ్చాడు ఒక్క దూకులో. ఆ తరువాత తన డ్యూటీ ప్రకారం హాస్పిటల్కి వచ్చాడు దెబ్బ తగిలిన స్త్రీ వెంట. సబ్ ఇన్స్పెక్టర్ తన డైరీలో అరుణగిరి వివరాలు అడిగి రాసుకున్నాడు. అరుణగిరి తండ్రి పేరు చెప్పగానే అతను ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టాడు. మనం లోపలికి వెళదాం, మీకు కావలసిన వివరాలన్నీ తర్వాత చెబుతాను. ఆవిడకెలా ఉందో తెలివొచ్చిందేమో అన్నాడు అరుణగిరి. అదంతా డాక్టర్లు చూసుకుంటారు, ముందు ఆమె అడ్రస్ వివరాలు చూడాలి అంటూ రోడ్డు మీద దొరికిన వస్తువుల సంచిని పరీక్షించడం మొదలుపెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్. అతను ప్రమాదం జరిగిన స్త్రీ పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తూ పోలీస్ ఆఫీసర్గా వివరాలకి దేవుళ్లాడుతున్నాడు అని చికాకేసింది అరుణగిరికి. ఇన్స్పెక్టర్, ముందు మనం ఆవిడ విషయం కనుక్కోవాలి. మీకు డీటెయిల్స్ ముఖ్యమైతే ఆ సామాన్లు చూస్తూ కూర్చోండి, నేను లోపలికెళ్తాను. మనిషి ప్రాణం ముఖ్యమా, ఈ వివరాలు ముఖ్యమా అంటూ లేచాడు. ఉండండి సార్, ఆవిడ బ్రతికినా పోయినా వివరాలు కావాలి కదా, మీరెళ్ళి బ్రతికించలేరు. ఈ సంచిలో అడ్రస్ ఏమన్నా ఉన్నాయేమో భర్తకి పిల్లలకి తెలియపరచవద్దు. లేచిన అరుణగిరి కూలబడిపోయాడు. అతను ఆ స్త్రీని ఒక నిండు ప్రాణంగా మటుకు చూస్తున్నాడు. ఆవిడకి భర్త, పిల్లలు, కుటుంబం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తనని హంతకునిగా చూస్తారా? వాళ్ళకి తనేం సమాధానం చెప్పాలి? పాలు తాగే పసిపిల్లలున్నారా? ఆఫీస్కెళ్లే భర్త ఎదురు చూస్తున్నాడా? ఎవరు ఈవిడా? సబ్ ఇన్స్పెక్టర్ చారల సంచిని ఒక్కసారి పరీక్షగా అటూ ఇటూ తిప్పాడు. మామూలు బజారు సంచిలో సగం సైజులో ఉందది. ఎరుపు ఆకుపచ్చ నిలువుగళ్ల సంచి. లోపల సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్కు, చిన్న పర్సు, కళ్ళజోడు కేసు, ఒక చిన్న రేకు పెట్టే. సేవింగ్స్ బ్యాంక్ పుస్తకం పైన అడ్రస్ చూశాడు ఇన్స్పెక్టర్. పి.టి. రాజమ్మాళ్, 482 వరదరాజు కోయిల్ వీధి, జార్జ్ టౌన్, మద్రాసు అని ఉంది. హమ్మయ్య, పేరు అడ్రస్సు తెలిసింది అంటూ పాస్బుక్ తెరిచి చూశాడు. మొదటి పేజీలో అదే అడ్రస్తో స్కూల్ టీచరు అని వృత్తి కూడా రాసి ఉంది. సంచిలో ఉన్న రేకు డబ్బా పడిన విసురికి మూత తెరుచుకుంది. లోపల పెన్నుపై క్యాప్ లేదు. ఇంకుతో నిండిన 2 చాక్పీసులు. ఆ ముక్కలు చూసేసరికి అరుణగిరికి గొంతులో ఏదో ఉండా అడ్డుకున్నట్టయింది. తను మగవాడు, ఆడవాళ్ళలా బోరున ఏడవలేడు. కానీ సగం సిరాలో తడిసిన ఆ చాక్పీస్ ముక్కలు అతని కళ్ళను చెమర్చాయి. ఇంతలో నర్స్ వార్డులోంచి బయటకొచ్చి, మీరు కూర్చుని ప్రయోజనం లేదు, పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, బంధువులకి తెలియపరచండి అని ఇన్స్పెక్టర్తో చెప్పి వెళ్ళిపోయింది. అరుణగిరికి కాళ్ళు వేలాడిపోతున్నట్లయింది. తెరిచిన పాస్బుక్ అలానే పట్టుకున్న ఇన్స్పెక్టర్ బ్యాంకులోంచి 200 విత్డ్రా చేసినట్టుంది. ఈరోజే. డబ్బేది అంటూ సంచిలోంచి పర్సు తీసి ఓపెన్ చేశాడు. నోట్ల దొంతరతో నిండి ఉందది. ఇది కూడా చూస్తాను అంటూ కళ్ళజోడు కేసు తెరిచాడు. కళ్ళజోడు గ్లాసులు తునకలై ఉన్నాయి. అరుణగిరి తల తిప్పుకున్నాడు. ఆ కళ్ళజోడులాగానే తను ఆ స్త్రీ జీవితాన్ని, కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాడా? ఎందుకిలా జరిగింది? తను ఎందుకు అన్యమనస్కంగా డ్రైవ్ చేశాడు? పదండి సార్, ఈ అడ్రస్ పట్టుకుందాం. నా కారు అంటూ తడుముకున్నాడు అరుణగిరి. గొంతు తడి ఆరిపోతున్నట్లుంది. పెదిమలు ఎండిపోతున్నాయి. ఓ గ్లాసుడు ఐస్ వాటర్ తాగితే బావుండును అనుకున్నాడు. ట్యాక్సీ తీసుకొని వెళ్దాం, ఈ స్ట్రీట్ పట్టుకోవడం కష్టం కాదు, స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ని ఎక్కించుకు వెళ్దాం అంటూ లేచాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి కాళ్ళు తేలిపోతున్నట్లుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. వృద్ధులు, గుడ్డివారు అయిన తల్లిదండ్రులకి మంచినీళ్లు పట్టుకెళ్లే మునికుమారుని కథ జ్ఞాపకం వచ్చింది. మృగం అనుకొని మునికుమారుని చంపిన దశరథుడు ఆ వృద్ధులకి కుమారుని మరణవార్త చెప్పడానికి వెళ్ళిన ఘట్టం జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంటివారిని తాను ఎలా పలకరించడం? వారితో ఏమని చెబుతాడు? ఎలా చెబుతాడు? ట్యాక్సీలో ఫ్లవర్ బజారు పోలీస్ స్టేషన్కి వచ్చే వేళకి ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద మార్కింగులు, కారు పొజిషన్ అన్ని గుర్తులు రాసుకున్నారు. కారుకి పెద్ద దెబ్బ తగలలేదు. కాస్త
మడ్గార్డు చుట్టబడింది, అంతే. కారుని పోలీస్ స్టేషన్ పక్కనున్న పార్కింగ్ స్పేస్లో ఉంచారు. సబ్ ఇన్స్పెక్టరు అరుణగిరి ట్యాక్సీలో నుంచి దిగడం చూసిన కానిస్టేబుల్ ఎదురొచ్చి, వివరాలన్నీ నోట్ చేసుకున్నాం సార్, డ్రైవింగ్ లైసెన్సు పి సర్టిఫికెట్టు కావాలి, మిగతావి నోట్ చేసుకునేందుకు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్తో. వాటిదేముంది గాని ముందు ఈ అడ్రస్ పట్టుకోవాలి. తిరిగి ట్యాక్సీ ఎక్కబోయాడు సబ్ ఇన్స్పెక్టర్. బండి కండిషన్లోనే ఉంది సార్, ట్యాక్సీ ఎందుకు అన్నాడు కానిస్టేబుల్. అరుణగిరికి స్టీరింగ్ ముందు కూర్చునే ధైర్యం, ఓపిక లేవు. అతను తన బాధ్యతని ఈ సబ్ ఇన్స్పెక్టర్ మీదకు తోసి అతనేం చెయ్యమంటే యాంత్రికంగా అది చేసే స్థితిలో ఉన్నాడు. కారు అలా ఉండనివ్వండి, ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు అరుణగిరి. మళ్ళీ వచ్చేప్పుడు ఫ్యామిలీని ఎక్కించుకురావడానికి కష్టం అవుతుంది, మా ఆర్ముగం డ్రైవ్ చేస్తాడులేండి అంటూ కారు వైపు దారితీశాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి పర్స్ తీసి ట్యాక్సీ ఫేర్ చెల్లించాడు. ఎవరో భాగ్యవంతుల అబ్బాయి అనుకున్నాడు కానిస్టేబుల్ అతని వాలకం చూసి. గోవిందప్ప నాయకన్ స్ట్రీట్లోంచి మింట్ స్ట్రీట్లోకి, ఇక్కడి నుంచి అన్నా పిళ్ళై వీధిలోకి వన్ వే ట్రాఫిక్ వీధులన్నీ తప్పించుకుంటూ వరదరాజ్ కోయల్ వీధిలోని 482 ఇంటి ముందు కారు ఆగింది. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణగిరి మింట్ స్ట్రీట్ దాటి ఆ వెనుక వీధులకి ఎప్పుడూ రాలేదు. అప్పుడప్పుడు వచ్చే తెలుగు సినిమాలు తల్లి చూస్తానని అంటే 4-5 సార్లు మింట్ స్ట్రీట్ దాటుకొని ఉన్న వీధిలోని సెలెక్ట్ టాకీస్కు తీసుకొస్తుండేవాడు. మద్రాసులో ఇటువంటి ఇరుకు వీధులు ఉన్నాయని అతనికి తెలియదు. కారు ఆపుకున్నాక ఎదురుగా రిక్షా కూడా రావటానికి లేదు ఆ వీధిలో. సుమారు 10-12 ఇళ్లున్నాయి. సన్నగా ఇరుకుగా రాళ్లు పరిచిన గల్లీ అది. ఆ ఇల్లు వీధికి అవతల ఆ కొస నుంచి 4వ ఇల్లు. ఇంటి ముందు కారు ఆగింది. అరుణగిరికి కారు దిగి ఆ ఇంట్లో వాళ్ళని ముఖాముఖి కలుసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన కానిస్టేబుల్, రాజమ్మాళ్ గారు ఎక్కడుంటారు అంటూ ఇంటి లోపలికి దారితీశాడు. పోలీస్ కానిస్టేబుల్ని కారుని చూసేసరికి పక్కపక్కనే అంటుకుంటున్నట్లున్న ఇళ్లలోంచి బిలబలా స్త్రీలు, పిల్లలు బయటికి వచ్చారు. కానిస్టేబుల్ వెనకనే కారు దిగి కారు తలుపులు పట్టుకొని నిల్చుని ఉన్నారు సబ్ ఇన్స్పెక్టరు, అరుణగిరీను. ఎవరు కావాలి, ఎందుకు? ఆ అమ్మ స్కూల్కెళ్లారు అంటూ ఒక నడి వయస్కురాలు జవాబిచ్చింది. ఇంట్లో ఎవరూ లేరా? ఈలోగా నేల మీద దేక్కుంటూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి ద్వారబంధం దగ్గరకొచ్చాడు. పక్షి రెక్కల్లా అతని భుజాలు బాగా ముందుకు వంగి ఉన్నాయి. చేతులు, కాళ్ళు, బొమికల మీద చర్మం కప్పబడి ఉందే గాని కండలేదు. అరిచేతులు పెద్దగా పక్షి పాదాల్లా ఉన్నాయి. దేహం ఇలా ఉన్న ముఖం తెరిపిగా ఉంది. క్రింద పెదవి కొంచెం వేలాడుతున్నట్లుంది. ఎవరు? రాజీ కావాలా? దేనికి? ఆదుర్దాగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అరుణగిరి ఉలిక్కిపడ్డాడు. ఎవరితనో? తొడల మీదికి గోచిలాగా పంచెగగట్టి నేల మీద దేకుతూ వచ్చే వ్యక్తి ఆ స్త్రీమూర్తికి ఏమవుతాడు? భగవాన్, తను చేసిన ఘోరానికి ఏలాంటి పర్యవసానాలు కలగబోతున్నాయో. ఎవరు నాన్నా? ఏమిటి? పోలీస్ ఎందుకొచ్చాడు? అమ్మనడుగుతూ పచ్చగా పొడవుగా ఉన్న 18 ఏళ్ల అమ్మాయి ఆదుర్దాగా వచ్చింది వీధి గుమ్మంలోకి. ఆ పిల్ల ముఖం అచ్చు దెబ్బతగిలిన స్త్రీ ముఖంలానే ఉంది. అరుణగిరికి ఒక్కసారి తల తిరిగినట్లయింది. ఈ అవిటి మనిషి భార్యనా తాను చంపింది? ఈ పిల్ల తల్లినా తను పొట్టనెట్టుకుంది? రాజమ్మాళ్ గారు మీ అమ్మగారా అండి? ఆవిడకి దెబ్బ తగిలింది, పెద్ద కంగారేం లేదు. సబ్ ఇన్స్పెక్టర్ మాటలు ఈ పిల్ల పూర్తిగా విన్నదో లేదో. నాన్నా, అమ్మకి దెబ్బలు తగిలాయట అంటూ ఆ ఎముకల గూడును గట్టిగా పట్టుకుంది. ఆసరా కన్నట్లు కూర్చున్న ఆ అవిటి మనిషి ఈ అమ్మాయికి ఆసరా ఏమివ్వగలుగుతాడు? అతను ఒక్కసారి అమ్మాయి అన్నాడు నొప్పి పుట్టినట్లు. మీరు ఆదుర్దా పడాల్సింది ఏమీ లేదు. సాయంత్రం అయ్యేప్పటికీ ఇంటికొచ్చేస్తారు. కాస్త గీసుకుపోయింది అంతే. పదండి, ఆస్పత్రికి వెళ్దాం అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆ పిల్లకు ధైర్యం చెబుతూ. కానీ ఆ మాటలు బూటకాలని చెబుతున్న మనిషికి అరుణగిరికి తెలుసు. నాన్నా, నాన్నా అంది ఆ అమ్మాయి ఆదుర్దాగా. ఒసే విశాల, మీ నాన్న ఎలా రాగలుగుతాడు? ఆయన్ని ఇంట్లో ఉండని, నేను నీ వెంట వస్తా పదా అంది మరో మధ్య వయస్కురాలు. మామీ, పర్సు పర్సు అంటూ తడుముకుంటుంది విశాల. డబ్బు సంగతి మేం చూస్తానులే అమ్మా, మీరు ముందు బయలుదేరండి. అమ్మాయి, అన్నం తిని వెళ్ళు అన్నాడు తండ్రి. వద్దు నాన్న, ముందు అమ్మని చూడాలి. నువ్వు అన్నం తినేసి మూత పెట్టు. రాజు స్కూల్ నుంచి వస్తే అక్కకు చెల్లికి కబురు చెయ్యి. అలిమేలు, రాజుకి బస్సు ఛార్జీలు బదిలివు, నేనొచ్చి తీరుస్తాను అంటూ చెప్పి మామీతో కారెక్కింది విశాల. అరుణగిరి ముందు సీట్లోకి మారాడు. ఆ పిల్ల పేరు విశాల అన్నమాట. తల్లిలాగానే పచ్చగా ఉంది, కానీ ఆమెలా బొద్దుగా పొట్టిగా కాక తండ్రిలాగా పొడవుగా ఉంది. అతి సామాన్యమైన వాయిల్ చీరే, చేతులకి మట్టిగాజులు, మెళ్ళో పసుపుతాడు, కాళ్లకి చెప్పులు కూడా లేవు. నిరాభరణ. చాలా బీద సంసారం కాబోలు అనుకున్నాడు.
అతనికి గొంతు పెగిలి రావడం లేదు. కారులో వెనక సీట్లో విశాల, మామి, సబ్ ఇన్స్పెక్టరు కూర్చున్నారు. వీధిలో ఆ చుట్టుపక్కల ఇళ్లవాళ్లంతా గుమిగుడి తలో మాట అంటున్నారు. కారు కదిలింది. విశాల తన తండ్రి బాధ్యత పక్క అలమేలుకి అప్పచెబుతోంది కదిలే కారులోంచి. ఎలా పడింది? అమ్మకి ఎక్కడ దెబ్బ తగిలింది? మాట్లాడుతోందా? స్పృహ ఉందా? నాన్న దగ్గర ఇవన్నీ అడిగితే అసలు కంగారు పడతారని అడగలేదు. ఏం జరిగిందో చెప్పండి సార్ అని అడిగింది విశాల గబగబా. ఆయనదేం తప్పు లేదమ్మా. ఎదురొచ్చే సైకిల్ తప్పించబోయాడు. వెనుక నుంచి మీ అమ్మగారనుకుంటా వచ్చారు. దెబ్బలు బాగా తగిలాయా? అలానే అనుకోవాలి. తలకి. అంటే స్పృహలో ఉందా? నిజం చెప్పండి. మా అమ్మ, మామీ, అమ్మ, అమ్మా అంటూ విశాల చేతుల్లో తల పెట్టుకుంది. కంగారు పడకే. తెలివిగా ఉందా? చెప్పండి బాబు. తలకి బాగా దెబ్బలు తగిలాయమ్మా. మేము వచ్చేసరికి స్పృహ రాలేదు. మీరు ఏడ్చి అల్లరి చేసి లాభం లేదు. కొంచెం నిదానంగా ఉండండి. పరిస్థితి బాగులేదనే మీకోసం వచ్చాము. అరుణగిరి స్థానువులా కూలబడిపోయాడు. అతనికి వెనక్కి తిరిగే పాటి ధైర్యం లేదు. ఆ అమ్మాయిని తను ఎలా చూడగలుగుతాడు? అసలు ఎలా పడింది? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా నడుపుతున్నాడు కారు? వారిది తప్పు కాదమ్మా. ఆయన జాగ్రత్తగానే సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నాడు. సైకిల్ని తప్పించబోయారు. మా అమ్మని చంపేశారు. మాకెవరున్నారు మామీ? మేమేమైపోతాం? నాన్నకెవరున్నారు? నువ్వు చెప్పు మామీ. అమ్మ మమ్మల్ని అన్యాయం చేసిపోతుందా? విశాల మామీ ఒళ్ళో తల పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆమెని అన్నయించే సాహసం కానీ ధైర్యం చెప్పేందుకు మాటలు కానీ దొరకలేదు ఎవరికి. కారు జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డు దగ్గర ఆగింది. అందులోంచి ఏడుస్తూ దిగుతున్న విశాలని పట్టుకుంది మామి. అరుణగిరి నేరస్తునిలా దిగి పక్కగా నిల్చున్నాడు. ఏడుస్తున్న విశాలకి, సబ్ ఇన్స్పెక్టర్కి ఎదురొచ్చాడు డాక్టర్. అతను వెనుకగా వీళ్లు వెళ్లేసరికి మంచం చుట్టూ 4 వైపులా స్క్రీన్ పెట్టేశారు. దాని అర్థమేమిటో గ్రహించుకుని సబ్ ఇన్స్పెక్టరు, అమ్మా మీరు ధైర్యంగా ఉండాలి. ఏడ్చి గోల చేసి ప్రయోజనం లేదు. పక్క పేషెంట్లు అదిరిపోతారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటున్నాడు అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్లా. అమ్మా అమ్మా అంటూ విశాల తల్లి శవం మీద పడింది. ఆ ఆర్తనాదం గుండెలు చీల్చుకువచ్చింది. దెబ్బతిన్న పక్షిలా ఆ పిల్ల గిలగిలా కొట్టుకుంటోంది. ఆ పిల్ల భుజాలు పట్టుకున్న మామి ఏమీ పలుకలేకపోతోంది. ఈలోగా వార్డ్ బాయ్స్ స్ట్రెచ్చర్ తీసుకుని రావడం, మామి విశాలని బలవంతాన యువతలకి లాగడం జరిగింది. ఆ శరీరాన్ని స్ట్రెచ్చర్ మీద ఉంచి మార్చరీకి తీసుకువెళ్ళిపోతుంటే విశాల ఒక్క కేక వేసి విరుచుకుపడిపోయింది. అరుణగిరికి అరిచేతులు చల్లబడ్డాయి. 25 ఏళ్ల తన జీవితంలో మృత్యువు ఇంత త్వరగా రావడం, ఇంత సమీపంలో ఉండడం అతను ఎప్పుడూ చూడలేదు. పడిపోయిన ఆ పిల్లకి ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. అరుణగిరి పాతేసినట్లు నిలబడిపోయాడు. ఇక ముందు కార్యక్రమం ఆలోచించండి సార్. ఆ కుటుంబంలో మగవాళ్ళెవరూ లేనట్లున్నారు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అతనికి ఈ మాదిరి సంఘటనలు కొత్త కాకపోయినా యువకుడైన అరుణగిరి మీద, ఆ కుటుంబానికి జీవనాధారమైన ఆ స్త్రీ మీద, హృదయ విదారకంగా ఏడ్చే ఆ యువతి మీద ఏదో జాలిగా ఉంది. పోలీసులు, కేసు ఇవన్నీ అతను మర్చిపోయాడు. ఈ నాటకానికి ఆఖరు అంశం కూడా తానే నిర్వహించాలి కాబోలు అనుకున్నాడు. అరుణగిరిని పక్కకు పిలిచి బాడీని పోస్టుమార్టం చేస్తే గానీ ఇవ్వరు. నేను డాక్టర్తో మాట్లాడి సాయంత్రానికి ఇచ్చేటట్లు చూస్తాను. మీరు మిగతా ప్రయత్నాలు చూడండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అంటే ముందు మనం ఒక కప్పు కాఫీ తాగి మిగతా విషయాలు ఆలోచిద్దాం. నాకు కాఫీ వద్దు. నన్ను బలవంత పెట్టకండి. గొంతు ఆర్చుకుపోతోంది. ఓ గ్లాస్ నీళ్లు చాలు అన్నాడు అరుణగిరి. తాము ఓ 15 గంటలో వస్తామని, స్పృహలేని విశాలని చూస్తూ ఉండమని నర్సుకు చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ ఒక విధంగా అరుణగిరిని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు. వాళ్ళు బయటకొచ్చేసరికి ఏడ్చుకుంటూ ఓ కుర్రాడు, 2 ఆడవాళ్లు ఎదురుపడ్డారు. ఒక్కసారి ఆగిపోయాడు అరుణగిరి. అందులో పెద్దావిడికి 25 ఏళ్లుంటాయి. రెండో ఆవిడ లేతగా 17 ఏళ్ల వయసులో ఉన్నట్టుంది. మా అమ్మ టీచరు అంటూ ఆదుర్దాగా అడుగుతున్నాడు పిల్లవాడు. అమ్మా మీరు ధైర్యంగా ఉండాలి. బెంబేలు పడకూడదు. ఏడ్చి గోల పెట్టి లాభం లేదు. మీ అమ్మాయి అనుకుంటా. ఆవిడ సంగతి కనుక్కోండి అంటూ వాళ్ళని విశాల పడుకున్న మంచం వైపు తీసుకెళ్లాడు సబ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఒక్కసారి అంతా గొల్లుమన్నారు. మూర్ మార్కెట్ ఎదురుగా ఉన్న బుహారీకి వెళ్లారు 2. గొంతులోకి నీళ్లు కూడా దిగవు అనుకున్నాడు అరుణగిరి. కానీ సునాయాసంగా దిగినాయి. అతను పెదవి మెదపకుండా మతిపోయిన వాడిలా కూచుండిపోయాడు. చూడండి, మీరు ఇంకా చిన్నవారు అంచేత ఇలా కంగారు పడిపోతున్నారు. మాకు ఈ ప్రమాదాలు, మరణాలు అలవాటైపోయాయి. జరగవలసిన కార్యక్రమం ఆలోచించండి అంటూ ఆమ్లెట్ తినడం ఆరంభించాడు సబ్ ఇన్స్పెక్టర్. ముందు మీరు ఇంటికి ఫోన్ చేయండి. మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. అరుణగిరికి అప్పుడు తల్లి, ఇల్లు జ్ఞాపకం వచ్చింది.
వాచి చూసుకున్నాడు. టైం 1 గంట అయింది. 3-4 గంటల ముందు తను స్వేచ్ఛగా పక్షిలా హాయిగా ఉన్నాడు. కానీ ఈ 3 గంటల్లో తను ఒక నేరస్తుడు, దోషి అయిపోయాడు. ఒక మనిషి నిండు ప్రాణాల్ని బలికొన్నాడు. ఈ పాపం తనని వదలదు. మీరు ముందు ఇంటికి ఫోన్ చేయండి. మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. మీకెందుకు నా మీద అంత అభిమానం? ఇంకా నా మీద జాలి మిగిలి ఉన్నదా? నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. నేను మరోళ్ళు అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉందును. మా నాన్నగారికి మీ ఫాదర్ ఒకప్పుడు చాలా సాయం చేశారట. అందుకనే మీ ఫాదర్ పేరు చెప్పగానే కాస్త ఆగాను. మీరు ఇంటికి ఫోన్ చేయండి. ఏదన్నా కాస్త తిని ఆ పైన తర్వాత కార్యక్రమం విచారిద్దాం. నేను ఈరోజు మీ దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటా. మీరొక్కరూ నిర్వహించలేరు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి లేచి వెళ్ళి తల్లికి టూకీగా జరిగింది ఫోన్లో చెప్పాడు. నేను రాత్రికి కానీ రావడానికి వీలవదు అన్నాడు. నీకేం దెబ్బ తగలలేదు కదా నాయనా? జాగ్రత్త. ఎంత పని జరిగింది? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళు. నిన్ను చూస్తే గాని నా మనసు కుదుటపడదు. ఒక్కసారి వచ్చి వెళ్ళు అంది సావిత్రమ్మ ఆదుర్దాగా. నేను బాగానే ఉన్నాను. నాకేం దెబ్బలు తగలలేదు. వాళ్ళ సంగతి తలుచుకుంటే బాధగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు అరుణగిరి. తల్లితో మాట్లాడేసరికి అతనికి కళ్ళు చెమర్చినాయి. తనకి తల్లి ఉంది. ఆ పిల్లలకి తల్లి లేదు. తన వల్ల వాళ్ళు మాతృహీనులయ్యారు. టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుండిపోయాడు. జేబులోని పర్సు సబ్ ఇన్స్పెక్టర్ చేతికిస్తూ ఆమెని ఇల్లు చేర్చడం, మిగతా పనులకి ఈ డబ్బు చాలుతుందా? లేకపోతే ఇంటి నుంచి తెప్పిస్తాను అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ 300 లెక్కించి అన్నాడు. ఓ చాలు, ఎక్కువ. తొందరగా బాడీని తీసుకుని రాత్రి లోపల అంతా ముగించవచ్చు. మీరు ఏమీ ఆదుర్దా పడకండి. ఈ విధంగా నేను మీ కుటుంబానికి సాయపడడం మా తండ్రిగారి ఆత్మకు శాంతినిస్తుంది. అరుణగిరికి మాట్లాడాలని లేదు, ఏం చేయాలని లేదు. పీడకల లాంటి ఈ సంఘటన మర్చిపోవాలని, మళ్ళీ ఉదయం 10 గంటలు తిరిగి రావాలని, ఆ టైంలో తను నిర్మలంగా హాయిగా ఉన్న స్థితి మళ్ళీ కలగాలని ఉంది. కానీ కాలం వెనక్కి నడవదు, ముందుకే పరిగెడుతుంది. అరుణగిరి, సబ్ ఇన్స్పెక్టరు వార్డు లోపలికి వెళ్ళేప్పటికీ ఆ కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు, ఓదార్చుకుంటున్నారు. అరుణగిరి వాళ్ల పక్క బెంచి మీద నేరస్తుని వలె కూర్చున్నాడు. అతని కారు చనిపోయిన స్త్రీ అల్లుళ్ళని తీసుకుని రావడానికి వెళ్ళింది. 4:30 దాకా అరుణగిరి అలా మాట పలుకు లేకుండా కూర్చున్నాడు. కారులోంచి 2 మొగాళ్లు దిగారు. ఒకతను రాజమ్మ గారి పెద్దల్లుడు, రెండో అతను మూడో అల్లుడు. పెద్దతను తన పేరు రామారావని తనకి తానుగా పరిచయం చేసుకున్నాడు. రెండో అతను బాలకృష్ణ. వారి రాకతో మరోసారి గొల్లుమన్నారు స్త్రీలు. ఎలా జరిగింది సార్? ఎన్ని గంటలకి జరిగింది అంటూ ప్రశ్నించాడు రామారావు. అతనికి 30 ఏళ్లు పైన ఉంటాయి. సన్నగా తెల్లగా ఉన్నాడు మనిషి. అతని భార్య కూడా తెల్లగా సన్నగా ఉంది. అరుణగిరి పొడిగా క్లుప్తంగా చెప్పాడు జరిగిన ప్రమాదం. ఈ లోపల సబ్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి బాడీని మరో అరగంటలో ఇస్తామన్నారు. వీళ్ళందరినీ ఇంటికి పంపేద్దాం. ఆడవాళ్ళని కారులో పంపేయండి సార్ అంటూ రామారావుని కూడగట్టుకున్నాడు. ఏడుపులు మొత్తుకోళ్లతో ఆడవాళ్లు అయిష్టంగానే కదిలి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తీసుకొస్తాము అన్నమాట నిలబెట్టుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఎటొచ్చి ప్రాణంతో ఉన్న రాజమ్మని అతను తీసుకురాలేకపోయాడు. ప్రాణం లేని ఆమె కట్టని భర్తకి, పిల్లలకి అందించాడు. పోస్టుమార్టం చేసిన ఆమె దేహాన్ని చూసి అందరూ గొల్లుమన్నారు. అయిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు అంటూ ఆ రాత్రి లోపలే దహనక్రియలు జరిపించాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి ప్రాణం లేని బొమ్మలాగా సబ్ ఇన్స్పెక్టర్ ఏం చెబితే అది చేశాడు. ఏమిటి, దేనికి అని ప్రశ్నించలేదు. అధికారము, నలుగురిని కూడగట్టుకునే నేర్పు, కార్యదక్షత కలిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ భారాన్నంతా పైన వేసుకుని రాత్రి 10 లోపల రాజమ్మ ఒక స్మృతిగా మిగిలేట్లు చూశాడు. అవిటివాడైన భర్త, కటాబొటిగా జీవితాలు వెల్లదీస్తున్న అల్లుళ్ళు, ఇంట్లో కొట్టుమిట్టాడే ఆడపిల్లలు, 14 ఏళ్లు నిండని మగపిల్లవాడు, వీరంతా ఏడుపులు మొత్తుకోళ్లతో సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేయమంటే అది చేశారు. అరుణగిరి ఇదేదో నాటకంలాగాను, తాను కేవలం ప్రేక్షకుడు మాత్రమే అన్నట్లు ఇంటి అరుగు మీద ఓ మూలగా, శవం వెళ్తుంటే దూరంగా వెనకాల, శ్మశానంలో దూరంగా ఓ చెట్టు కింద, ఇలా ఆనాటి సంఘటనల్లో యాంత్రికంగా పాల్గొన్నాడు. వీటన్నింటిలో అతన్ని 2 దృశ్యాలు వెన్నాడుతున్నాయి. రక్తసిక్తమైన రాజమ్మగారి తల్లోంచి వేలాడిన 4 పోచలు, దెబ్బతిన్న పక్షిల తల్లి దేహం మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఏడ్చిన విశాల. ఆ కుటుంబంలో ఆ 5-6 గంటల్లో ఏదో ఒక పని మీద అందరూ అతనితో మాట్లాడారు, సంప్రదించారు. కానీ ఒక్క విశాల మాత్రం అతన్ని కన్నెత్తి చూడలేదు. అసలు అతని ఉనికినే గుర్తించలేదు. ఆమె కళ్ళు తనని ఏహ్యభావంతో వీక్షించడం గమనించి నేరస్తునిలా తల వంచుకున్నాడు అరుణగిరి.
అనంతయ్య గారు ఇంచుమించు మద్రాసు నివాసి అని చెప్పుకోవాలి. ఆయన పూర్వీకులు నెల్లూరు ప్రాంతాల వారు. క్రమంగా అతను మద్రాసులోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఓ హోల్సేల్ మర్చెంట్ దగ్గర గుమాస్తాగా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో అతను ముగ్గురు ఆడపిల్లలైన కాంతమ్మ, విశాలాక్షి, అమృతం, భార్య రాజమ్మ గార్లతో ఒడిదుడుకులు లేకుండా సుఖంగానే ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయనకి నెలకి 60 రూపాయలు వచ్చేవి. 5 రూపాయలు ఇంటి బాడుగతో ఆ ఇంట్లోనే ఉంటుండేవాడు. యుద్ధం రోజుల్లో అందరూ మద్రాసు వదిలి పారిపోయినా ఆయన మటుకు పెళ్ళాం బిడ్డల్ని నెల్లూరు పంపాడే గాని యజమానిని వదల్లేదు. హోల్సేల్ మర్చెంట్ అయిన అతని యజమానిని మిలిటరీ సప్లైస్ కూడా చేపట్టడంతో యుద్ధం ముగిసే వేళకి అనంతయ్య గారికి నెలకి 120 జీతం వస్తుండేది. మగపిల్లలు లేరనే చింత తప్ప వాళ్ళ కుటుంబం పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుండేది. అనంతయ్య పొడుగ్గా, సన్నగా, ఊచలా ఉండేవాడు. అతని భార్య రాజమ్మ గారు బొద్దుగా, పచ్చగా, పొట్టిగా ఉండేది. ఆ రోజుల్లో మగపిల్లవాడు కలగాలనే చింత ఒక్కటే వారికి. దేవుడు మేలు చేసి రాజమ్మగారు మళ్ళీ గర్భవతి అవడం, ఈసారి మగపిల్లవాడు కలగడంతో ఆ దంపతుల సంతోష సౌఖ్యాలు పరిపూర్ణమయ్యాయి. రాజశేఖరాన్ని ముగ్గురు అక్కలు తల్లి క్రిందికి దించకుండా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కానీ విధి ఈ కుటుంబం మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ అల్ప సంతోషులని ఒక్క ఊపు ఊపాలనుకుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి పుట్టెడు జ్వరంతో ఇంటికొచ్చిన అనంతయ్య 3 నెలల దాకా మనుషుల్లో పడలేదు. అసలే పొడుగు, సన్నంగా ఉండే ఆయన కాళ్ళు జ్వర తీవ్రతతో చచ్చుపడి క్షీణించడం మొదలుపెట్టాయి. 6 నెలలు ఆసుపత్రిలో ఉంచి పక్షవాతం అన్న పేరుతో ఇంటికి పంపేశారు అనంతయ్యని. ఆయన ఈ జన్మలో నడవలేడని తేలిపోయింది. 3 ఆడపిల్లలు, 2 ఏళ్ల పసివాడు. భగవంతుడా, ఈ కుటుంబాన్ని ఎలా దరిచేరుస్తానో అని ఏడ్చింది రాజమ్మగారు. ఆమె వానాకాలమో ఎండాకాలమో ఏదో కాలపు చదువు 8వ క్లాస్ దాకా చదివింది. యజమాని దయతలిచి ఇచ్చిన డబ్బు హరించుకుపోకముందే రాజమ్మగారు హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ పాస్ అయ్యి కార్పొరేషన్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. ఈమె ఉద్యోగంలో చేరే నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాషా దురహంకారాలు, జీవన్మరణ సమస్యల అంతస్తుకి చేరుకోలేదు. అంచేత తెలుగు భాష అయినా ఆమెకి చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్ స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఆమె ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకి టీచర్ల జీవితాలు బాగుపరచాలని, వాళ్ళ జీతాలు పెంచాలని అధికారంలో ఉన్న పెద్దలకి సద్భావం కలిగింది. ఆ సంస్కరణ ఫలితంగా రాజమ్మ గారికి నెలకి 90 రూపాయలు జీతం వస్తుండేది. సహజంగా నిదానస్తురాలు, పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉండడం వల్లను రాజమ్మ గారికి ఆ ఇరుగు పొరుగే ఆప్తులు, బంధువులు అయ్యారు. భర్త అవటివాడవగానే ఏ ఇంట్లోనో వంట పనికి కుదరక ఉన్నలో ఉన్నంత ఇలా తెరిపిగా బ్రతక ప్రయత్నించడం వల్ల ఆమె ఆ చుట్టుపక్కల వారి సానుభూతిని పొందింది. ఇంట్లో ఎదిగిన పెద్దపిల్ల, అవిటివాడైన భర్త ఇంటి పనులు చూసుకునేవారు. పెద్దపిల్ల కాంతం 2 పూటలా వండి ఇంటి బరువు మోసేది. విశాల, అమృతం పక్కనున్న స్కూల్లో చదువుకుంటుండేవారు. కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూళ్ళు ఉదయం 7 నుంచి 10 దాకా, మధ్యాహ్నం 2 నుంచి 5 దాకాను. స్కూలు ఇంటికి దగ్గరలోనే ఉండడం చేత రాజమ్మగారు స్కూలుకెళ్ళని టైంలో ఆ ఇంట్లో ఉన్న 8 కుటుంబాలతో, పైనున్న ఇంటిగల వాళ్ళతో చాలా మంచిగా ఉండేది. ఆమెలో తనేదో ఉద్యోగం చేస్తున్నానని, ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నానని ఉండేది కాదు. వేలుముడి జారుగా వేసుకుని 2-3 నేత చీరలు, చేతిలో చిన్న సంచి, వెలిసిపోయిన గొడుగు, వీటితో ఆమె ఆ వీధిలో అందరికీ చిరపరిచితురాలు. రాజమ్మగారు ఉద్యోగంలో చేరిన 5 ఏళ్లకు పెద్ద కూతురు కాంతానికి పెళ్లి జరిగింది. వరుడు అనంతయ్య గారి దూరపు బంధువు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి చేపాక్లో లోవర్ డివిజన్ క్లర్కుగా ఉండేవాడు. వాళ్ళకి పిల్ల నచ్చింది. అదిగాక ఈ కుటుంబపు పరిస్థితి తెలిసి ఉన్నవారు కాబట్టి పెళ్లి చేసి పిల్లను పంపితే చాలన్నారు. రాజమ్మగారు తనకున్న దానిలో ఆ చుట్టుపక్కల 4 సాయంతో పెళ్లి చేసి పెద్ద కూతుర్ని అత్తవారింటికి పంపింది. కాంతం వాళ్ళు ట్రిప్లికేన్లో ఆఫీసుకు దగ్గరగా 15 రూపాయల అద్దెకు ఓ గదిలో కొత్త కాపురం పెట్టారు. అక్క అత్తవారింటికి వెళ్ళిపోయాక విశాల అంటే రాజమ్మగారి 2వ కూతురు నెత్తిన ఒక విధంగా గృహ నిర్వహణ బాధ్యత అంతా పడింది. మగపిల్లల కంటే ఆడపిల్లలు మానసికంగా త్వరగా ఎదిగిపోతారు. 12 ఏళ్ల విశాలకి తల్లి బాధలు అర్థమవుతున్నాయి. అనంతయ్య మంచివాడే గాని అవిటితనం, చేతగానితనం ఆయనను ఒక విచిత్ర వ్యక్తిగా తయారు చేస్తున్నాయి. తల్లి కాఫీ తాగి స్కూల్కి వెళ్ళిపోతే విశాల గబగబా అన్నం వండి తను తినేసి చెల్లెలికి, తమ్ముడికి పెట్టి వారిని స్కూలుకు పంపి తను వెళ్ళేది. రాజమ్మగారు స్కూల్ నుంచి రాగానే ఆ మూతపెట్టిన అన్నం భర్తకి వడ్డించి తను తినేది.
ఇంట్లో ఉన్నంతసేపు అక్కల దగ్గర, ఆ పైన తల్లి దగ్గర, వీళ్ళెవరూ లేకపోతే తండ్రి దగ్గర గారాలు కుడిచేవాడు రాజశేఖరం. ఆఖరికి పుట్టాడని మగపిల్లవాడిని అనంతయ్య గారు రాజుకి ఉంచారా, రాజుకి పెట్టారా అని ప్రతిసారి తిరిగి తిరిగి అడగడం ఆ ఇంట్లో అలవాటైపోయింది. గదికో కుటుంబం గల ఆ 10 గదుల క్రింది భాగం మద్రాసులో ఉన్న 3 అంతుల ఇళ్లకు నమూనా. మధ్య కూటము 4 వైపులా గదులు. మధ్య మండువాలాగా ఉన్న చోటు నుంచే గాలి వెలుతురును అన్నది రావడం. ఆ 10 కుటుంబాల వారికి ఆ కూటంలోని నీళ్ల పంపు, దానికి దూరంలో కక్కోసును. బాత్రూమ్ అనేది లేదు. 10-15 రూపాయల అద్దెలో ఇంతకు మించి సౌకర్యాలు దొరకవు మద్రాసు నగరంలో. ఆ 10 కుటుంబాల్లోని మగవాళ్ళు 100-125 మధ్యన నెలసరి ఆదాయం కలవాళ్లే. మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయాక ఆడవాళ్ళు ఎంజి, రామచంద్రన్, నాగేశ్వరరావు, భానుమతి, సావిత్రి అంటూ సినిమా కబుర్లతోనూ వాళ్ళ నిత్య సమస్యలతోనూ కాలం గడుపుతూ ఉంటారు. పగటిపూట మగపురుగు కంటబడని అనంతయ్య గారికి ఈ స్త్రీలతో కబుర్లు చెప్పడం, వేళాకోళాలాడటం నిత్యకృత్యమైంది. ఆ వాటాల్లోని వాళ్ళు తమకిష్టమైన రోజున ఆయనకి టిఫినో కాఫీయో తమతో పాటు మధ్యాహ్నం పూట పెట్టేవారు. లేని రోజున లేదు. కాళ్ళు పడిపోయిన అనంతయ్య గారు కొత్తలో కుళ్ళి కుళ్ళి ఏడ్చారు, ఈ కుటుంబం ఏమైపోతుందోనని. కానీ క్రమంగా ఆయన పరిస్థితులతో రాజీపడ్డారు. భార్య రాజమ్మ గారు ఉద్యోగంలో చేరడంతో ఆయన తన బాధ్యతని విస్మరించడమే గాక ఒక విధంగా తనకి తగిన సౌకర్యాలు, సేవలు జరగడం లేదని సాధించడం అలవాటైంది. ఈ మార్పు ఆయనకి తెలియకుండానే ఆయనలో చోటు చేసుకుంది. కాళ్ళు లేని అనంతయ్య వేగంగా ఇంట్లో గచ్చు మీద కూర్చునే దేకడం నేర్చుకున్నాడు. వరండా దిగి మండువాలోని పంపు దగ్గరికి వెళ్ళడం, పంపు దగ్గర స్నానం చేసి తన పంచె తాను ఉతుక్కోవడం, అక్కడ నుంచే గట్టు ప్రక్కకు లెట్రిన్లోకి వెళ్ళడం నేర్చుకున్నాడు. తన పనులు తనకి తానుగా చేసుకుంటున్నా ఇటు అటు కదలగలిగిన ఉదయం నుంచి సాయంత్రం దాకా పాటుబడి భార్యాబిడ్డల్ని ఒకనాడు పోషించిన అనంతయ్య ఈనాడు ఇతరుల మీద ఆధారపడే అవిటివాడయ్యాడు. ఎంత సమాధానపడినా లోకం మీద ఏదో కచ్చగా ఉండేది ఆయనకి. అవిటివాడయ్యాక అనంతయ్య చొక్కా, బనీను ఏనాడో వదిలేశాడు. ఒక్క లుంగి తప్ప. అది కూడా తొడలపైకి గోచిలాగా లాక్కుని ఉండేవాడు. అలా పైకి దోపుకుంటే గాని ఆయనకి నేల మీద దేకడానికి సులువుగా ఉండేది కాదు. 2 చేతుల మీద బరువు ఆంచి అడుగు భాగం పైకి ఎత్తి గుమ్మాలు దాటి సింహద్వారం మెట్ల మీద కూర్చుని భార్యా పిల్లలు వచ్చేవేళకి పక్క ఇళ్ళ ఆడవాళ్లతో కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఒక్కో రోజు పడక గది, వంటిల్లు ఒక్కటే అయినా ఆ ఒక్క గదిలో మూలగా ఉన్న కుంపటి మీద ఏ ఉప్మానో చేసుకుని రాజశేఖరానికి కొంచెం పెట్టి తను తినేసేవాడు గప్చిప్గా. భార్యా పిల్లలు వచ్చేసరికి గిన్నెలు కూడా ఏమీ ఎరగనట్లు కడిగి పెట్టేసేవాడు. స్కూల్ నుంచి ఆకలితో వచ్చిన ఆడపిల్లకి ఏమీ ఉంచలేదని, పైగా ఇంట్లో ఎవరూ లేకుండా చేసుకు తినటమేనని రాజమ్మగారు మొదట్లో లోలోన గొనుక్కునేది. కానీ ఈ గొనుగుడు సాధింపు అయిన కొద్దీ అనంతయ్య ఇంట్లో తినే వస్తువులు బతకనిచ్చేవాడు కాదు. పైపెచ్చు తను అవిటివాడినని కడుపు మాడుస్తోంది, తన భార్యకి ఆడపిల్లలు కూడా తోడయ్యారు అని చెప్పుకునేవాడు చుట్టుపక్కల వారితో. అమృతం చిన్నది, అమాయకురాలు. కానీ విశాల అలా కాదు. ఆ పిల్లకి ఆ ఏటికాయేడు పైబెడుతున్న కొద్దీ తల్లి పడే బాధ అర్థమవుతోంది. సాయంత్రం ఆకలైనా నాకు ఆకలి లేదమ్మా అంటుండేది చాలాసార్లు విశాల. ఆకలి వేస్తోంది అనో, ఈ రిబ్బన్ కావాలి, ఆ గాజులు కావాలి, ఈ సినిమా చూడాలని ఉంది అని ఏనాడు తల్లిని అడిగేది కాదు. అటువంటి కోరికలు తనకు ఉండకూడదు అని 13వ ఏటా విశాల తనలో తనే నిశ్చయించుకుంది. కానీ 10 ఏళ్లు నిండిన అమృతానికి, 8 ఏళ్ల రాజశేఖరానికి ఈ తల్లి బాధలు, తమ కుటుంబపు లేమి తెలుసుకునే వయసు లేదు. తోటి పిల్లలతో పాటు ప్రతిదీ తమకి కావాలని పేచీ పెట్టేవాడు. పెళ్లి చేసుకు అత్తవారింటికి వెళ్ళిన కాంతం ఏడాది తిరగకుండానే పురిటికొచ్చింది పుట్టింటికి. పురుడు ఆసుపత్రిలో పోసిన రిక్షాలు, తిరుగుళ్ళు, ఖర్చులు ఇవన్నీ సమకూర్చడానికి తల్లి ఎంత సతమతమవుతుందో నిశ్శబ్దంగా గమనిస్తోంది విశాల. విశాలాక్షికి తల్లి మీద విపరీతమైన సానుభూతి. బావగారు పురిటి ఖర్చు ఎందుకు భరించడని పదే పదే తనలో తను ప్రశ్నించుకునేది. కానీ ఆ మాటలు పైకి అనే సాహసం ఉండేది కాదు. విశాల 4th ఫారంలోకి వచ్చిన ఏడే అమృతానికి పెళ్లి సంబంధం వచ్చింది. కాంతానికి వేలు విడిచిన పినమావగారి కొడుకు, అంటే రామారావు పినతండ్రి కొడుకు అమృతాన్ని పెళ్లి చేసుకుంటానని రామారావు ద్వారా కబురంపారు. పొడవుగా కొంచెం భారీగా ఉండే విశాలని చేసుకునేందుకు పీలగా ఉన్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పటికి కాంతం 3 పిల్లల తల్లి అయింది. పెళ్ళయి 5 ఏళ్లు కాకుండా కాంతం 3 సార్లు పురుళ్ళు పోసుకుంది.
అసలే బక్కగా ఉన్న కాంతానికి జబ్బు అన్నారు డాక్టరు. ఇల్లు వళ్ళు గుల్ల చేసే ఆ జబ్బు తమ వంటి బీద సంసారులకి రాతగ్గది కాదు. రామారావు భార్యని పిల్లల్ని అత్తవారింట్లో దించి తను హోటల్లో తింటూ ఉద్యోగం చేసుకుంటానని అనడంతో రాజమ్మగారు కంగారు పడిపోయింది. ఒక్క గది గల తమ వాటా, 10 కుటుంబాలు గల ఇల్లు, దగ్గు జ్వరంతో బాధపడుతున్న మనిషిని ఉన్న ఆ ఒక్క గదిలో ఉంచుకుంటామంటే మాత్రం పక్కవాటాల వారు ఊరుకుంటారా? అల్లుడు రామారావు భార్యా పిల్లల్ని ఇక్కడ వదిలేసి బాధ్యతారహితంగా తిరుగుదామని చూస్తున్నాడు. లోగడ 3 పురుళ్ళప్పుడు తను ఎలా తప్పించుకుని తిరిగింది రాజమ్మగారు మర్చిపోలేదు. ఆమె బాధల్ని అర్థం చేసుకోగలది విశాల ఒక్కతే ఆ ఇంట్లో. జబ్బు మనిషి దగ్గర ఈ విషయాలు ఎత్తడం భావ్యం కాదు. విశాల, నాకేం పాలుపోవడం లేదు, ఏం చేద్దామో నువ్వే చెప్పవే అంది తల్లి. అక్కని వాళ్ళింట్లోనే ఉండమని నువ్వో నేనో వెళ్ళి వండి పెడదాం. అది ఓ 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలటగా అంది విశాల. అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి ఏముంది? తన భార్యని పిల్లల్ని తను పోషించుకోలేడా? బావ సంగతి నీకు తెలియంది కాదు. అక్కని ఇక్కడ వదిలేసి అతగాడు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ డబ్బు తగిలేస్తాడు. అయితే ఎలా చెప్పమంటావే? కాంతం ఏమన్నా అనుకుంటుందేమో, దాని మనసు కష్టపెట్టుకుంటుందేమో. ఇందులో కష్టానికేముంది? నిజానికి ఇక్కడ కంటే దానింట్లోనే కాస్త సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకి 2 గదులున్నాయి. బీచ్ గాలి కాస్తలో కాస్త తగులుతుంది. గుడ్లు పాలు కొనగలుగుతారు. ఆస్పత్రికి నడిచి వెళ్ళిపోవచ్చు. నాకు సెలవు ఇవ్వరమ్మా. జీతం నష్టం మీద పెడితే ఇల్లు ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళి ఉండాలి అక్క దగ్గర అంది రాజమ్మగారు. అలాగే, ఓ నెల స్కూల్కి సెలవు పెడతాను. ఈలోగా నీకు వేసంగి సెలవులు వస్తాయి. ఆ తర్వాత చూసుకుందాం అంది విశాల. ఆ 7 పరీక్ష గుడ్డు కొడుతుందేమోనని భయంగా ఉంది విశాలకు. ఎలానో అలా ఆ పరీక్ష 4 రోజులు సర్దుకుందామని నిశ్చయించుకుంది. అక్క కుటుంబం తల్లి మీద విరుచుకుపడకుండా ఉంటే అంతే చాలు అనుకుంది విశాల. రామారావు భార్యని పుట్టింటికి కానీ తాంబరంలోని శానిటోరియంకి కానీ పంపేద్దామని చూస్తున్నాడు. రాజమ్మ గారికి శానిటోరియంకి వెళ్ళిన మనిషి తిరిగి వస్తుందని నమ్మకం లేదు. అందుకనే రామారావుని బ్రతిమాలుకుంది ఆ ప్రయత్నం ఆపమని. విశాల వచ్చి వండిపెట్టి పిల్లల్ని చూసుకుంటుందని అన్నప్పుడు రామారావు వెంటనే సుముఖత చూపడం అందరికీ సంతోషమైంది. కానీ ఇందులోని అంతరార్థం కాలక్రమేణా గానీ అవగతం కాలేదు విశాలకు. ఆమె ట్రిప్లికేన్ వెళ్ళిన వారం రోజుల దాకా ఏమీ గ్రహించుకోలేకపోయింది. కానీ సాయంత్రాలు బావగారు త్వరగా ఇంటికి రావడం, భార్య క్షేమం కంటే తన బాగోగులే ఎక్కువ విచారించడం, బజార్ నుంచి పూలు తేవడం, వంటగదిలోకి పనిగట్టుకు సాయంత్రాలు రావడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా చిరాగ్గా ఉండేది. బావ కావాలని తనతో చనువుగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించుకుంది. ఈ ప్రవర్తన అక్క మనసులో ఎటువంటి భావాలను రేకెత్తిస్తుందో అని భయపడింది. అమృతాన్ని చేసుకుంటామని, తను భారీగా ఉందని అతని పినతండ్రి కొడుకు అన్నప్పుడు బావ హాస్యంగా ఎక్కడా దొరక్కపోతే అక్క మొగుడే దిక్కు అంటుంటే నవ్వి ఊరుకునేది. కానీ ఈ భావం వెనుక బావగారికి తనపై కోరిక ఉన్నదని గ్రహించడానికి అట్టే రోజులు పట్టలేదు విశాలకి. బావగారు తన భావాన్ని పైకి చెప్పేవాడు కాదు. విశాల అతని కోరికని గ్రహించనట్లు నడుచుకునేది. కానీ అక్కగారింట్లో ఉన్న ఆ నెలనాళ్లలో చివరి 15 రోజులు విశాల ఒక విధంగా పులి జూదం ఆటలోని మేకపిల్లల అల్లరి పడకుండా తప్పించుకుంది. ఈ పరీక్షలు 4 రోజులు వంట చేయకు, క్యారియర్ తెప్పిస్తాను. పోనీ ఒసే కాంతం, నువ్వు కుంపటి మించి అన్నం దించలేవు అని అనేవాడు బావగారు. ఇదిగో బావా, నువ్వు ఊరికే అనవసర విషయాలు కల్పించుకోకు. నువ్వు వంటింట్లోకి రాకుండా ఉంటే నేను 10 నిమిషాల్లో అంతా పని ముగించుకుంటాను అనేది విశాల. 2వ నెంబర్ బస్ దిగేసరికి అతను ట్రిప్లికేన్ బస్టాప్ దగ్గర సిద్ధంగా ఉండటం చూసి కోపం వచ్చేది విశాలకి. ఇంటి దగ్గర పిల్లలు అక్క సంగతి కనుక్కోక నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని కసిరి కొట్టేది. ఏం చేయమన్నావు? నిన్ను చూడందే ఉండలేను. నువ్వు లేని ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేను అనేవాడు రామారావు. ఈ పిచ్చి పాకాన పడింది అనుకుంది విశాల. రాజమ్మగారికి వేసంగి సెలవులిచ్చాక బావ ప్రవర్తన తల్లి చెవిన చూచాయిగా వేసింది. అమ్మా, నువ్వు వెళ్ళి అక్క విషయం చూసుకో. బావ ఒట్టి మూర్ఖుడు, నేను చెల్లి ఇక్కడుంటాము అంది విశాల తల్లితో. రాజమ్మగారు గుడ్ల నీరు కుక్కుకుంది. కూతురికి పుట్టెడు రోగం, అల్లుడు ఈ మాదిరి. విశాల వివేకం గలది, తెలివిగలది కాబట్టి అల్లరి అవ్వకుండా బయటపడింది. ఏళ్లు పైబడుతున్న కొద్దీ ఈ ఇంటి బాధ్యతలు మోయలేకుండా ఉంది తను. అనంతయ్య గారి సాధింపు. ఆయన ముద్దు చేసి రాజశేఖరాన్ని చెడగొడుతుండడం తను గమనిస్తూనే ఉంది. దీనికి తోడు పెద్ద కూతురు జబ్బు. అమృతాన్ని పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చినట్లే ఈ విశాలకు కూడా ఏదైనా సంబంధం దొరికితే బాగుండును అనుకుంది రాజమ్మ. విశాల 5th ఫారంలో ఉన్నప్పుడు పక్కవాట వాళ్ల ద్వారా ఓ సంబంధం వచ్చింది.
పిల్లవాడికి చదువు లేదు, కానీ గూడూరులో ఇల్లుంది, కట్నం అక్కర్లేదు అన్నారు. విశాల, అమ్మా నాకీ పెళ్ళి వద్దే అని ఏడ్చింది. విశాల, నేను ఈ కుటుంబ భారం మోయలేనమ్మా, మీ బతుకులు మీరు బతికితే నా బాధ్యత తీరుతుంది. ఈ ఒక్క ఏడు ఊరుకుంటే స్కూల్ ఫైనల్ అయిపోతుంది, ఆ తర్వాత ట్రైనింగ్ చదువుకొని నీ దగ్గరే ఉంటాను అంది విశాల. నేను సంబంధాలు వెతికి తేలేను, మీ నాన్న అవిటివారు, బావ చూడబోతే మూర్ఖుడు, కాంతమేమో రోగిష్టిది. ఈ పరిస్థితిలో నీకు పెళ్లి చేయడం మంచిది, నా మాట విను. నువ్వు పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంటే మీ బావ అక్కని ఇక్కడ దిగవిడుస్తానంటాడు, లేకపోతే నిన్ను రమ్మంటాడు. వాళ్ళ కోసం నాకీ పెళ్లి చేస్తావా? నువ్వు కష్టపడతావని చెప్పలేదు గాని మీ బావకి నిన్ను చేసుకోవాలని ఉంది, కాంతాన్ని అడగమంటున్నాడు అని చెప్పి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నన్నేం చేయమన్నావు చెప్పు, నేను ఆడదాన్ని, అమృతంతో పాటు నిన్ను ఒకింటికి పంపితే నా భారం తీరిపోతుంది. కాంతానికి సగం మనోవ్యాధి, అటు మొగుడు ఇటు చెల్లెలును, దాన్ని పీక్కుతుంటున్నాడే అతను అంటూ బావురు మంది రాజమ్మగారు. విశాలకి ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ గత్యంతరం లేదు. పెళ్లి కొడుకు చూపులకి బావున్నా తనకంటే తక్కువ చదువుకున్నాడు. అతని ముఖం ఆ పిల్లకి తేడాగా అనిపించింది. ఈ పెళ్లి వద్దని ఏం చేయాలి? తల్లి అన్నట్లు తన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. 3 పిల్లల తల్లి అయిన అక్కని బావ పాత చొక్కా మార్చినట్లు మార్చేద్దాం అనుకుంటున్నాడు. చాలీ చాలని జీతంతో ఆ మహానుభావుడికి మరొక భార్య కూడా కావాల్సొచ్చిందా? చిచి, ఏం మనుషులు అనుకుంది విశాల. 5th ఫారం పూర్తి అవ్వకుండానే విశాలకి అమృతానికి ఇద్దరికీ పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లిళ్ల వల్ల అమృతం గృహిణి అయ్యింది, కానీ విశాల అత్తవారు పెళ్లిపీటల మీదనే తగువలాడి వెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు వెర్రిబాగులుగా ఉన్నాడు, అత్తగారు గయ్యాలి, మావగారికి నోరు లేదు. పెళ్ళికొడుకు మతిస్థిరం లేనివాడని అది కప్పెట్టి పెళ్లి చేశారని బయటపడింది. రాజమ్మగారు, నీ గొంతు కోసేశానే విశాల అంటూ ఏడ్చింది కూతుర్ని కావలించుకుని. విశాలే తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. అమృతం భర్త మద్రాసులోనే ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్గా ఉన్నాడు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. పెళ్ళైన మరునాడే ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇక ఎటొచ్చి పెళ్ళై పుట్టింట్లో ఉండిపోయింది విశాల. ఆమె జీవితం రెంటికి చెడిన రేవడి అయింది. ఇటు చదువు లేదు, అటు సంసారం లేదు. పిల్లని పంపితే అబ్బాయి మతి స్థిరంగా ఉంటుంది అంటారు అత్తవారు. నేను ఆ పిచ్చివాడితో కాపురం చెయ్యను, నీకంత బరువైతే నన్ను చంపేయి అన్నది విశాల తల్లితో. రామారావుకి విశాల అందినట్టే అంది జారిపోయింది. అత్తగారు ఆ పిల్లని వేరే ఇచ్చినందుకు అతనికి కోపంగా ఉంది. మెళ్ళో పుస్తెపడ్డది కాబట్టి తన మనసులో కోర్కెను బాహాటంగా చెప్పలేకుండా ఉన్నాడు. కానీ ఈ కోపం భార్య కాంతం మీద చూపుతున్నాడు. కాంతం ఏ పూట వండకపోతే ఆ పూట పుట్టింట్లో దించేస్తానని బెదిరించేవాడు. కాంతం లేవలేకుండా ఉంది. మీరు గాని విశాల గాని రండి అన్నాడు రామారావు ఓ సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి సరాసరి వచ్చి. రాజమ్మగారికి స్కూలు విశాలని పంపడం కుదరదు, విశాలకి వెళ్ళడం ఇష్టం లేదు. డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది రాజమ్మగారు ఆదుర్దాగా. మంచం దిగకూడదంటాడు, పాలు గుడ్లు టానిక్కులు, నా సంపాదనంతా దాని మందులకే అవుతోంది, వండుకొని పిల్లలకు పెట్టి ఆఫీస్కి వెళ్ళేసరికి నా పని అవుతోంది. రాజమ్మగారికి ఏం పాలు పోవడం లేదు. విశాలని రేపో మాపో వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు, నేను స్కూల్కి వెళ్తాను. మీ మామగారు అవిటివాడేరి, నేనేం చేయను బాబు, నువ్వే చెప్పు, మందు మాకులకి డబ్బు ఇస్తాను, మీ వాళ్ళనెవరినైనా 4 నాళ్ళు రమ్మని రాయి నాయనా అంది ఆవిడ అల్లుడిని బతిమాలుతూ. ఎవరొస్తారండి, మీ పిల్ల కోసం మీరే రానంటున్నారే, బయట వాళ్ళెవరొస్తారు? 3 నెలల పాటు వీరంతా వచ్చి చేసింది అతను మర్చిపోయాడు. విశాలని పంపమని అతనికి మనసులో ఉంది, కానీ పైకి అనే ధైర్యం లేదు. రాజమ్మగారికి అప్పటికే ఆ పిల్ల గొంతు కోశానని ఏడుస్తోంది. అక్కడికి పంపితే ఇంకా ఊబిలో దిగబడిపోతామని భయంగా ఉంది. నాయనా, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో, ఎవరన్నా పని మనిషినేనా పెట్టు, నేను ఓ 200 ఇస్తాను, దాంతో మందులు అవి కొను, రోజు విడిచి రోజు నేను స్కూల్ నుంచి మధ్యాహ్నాలు వస్తాను అంటూ బతిమాలుకుంది. ఆ రాత్రి ఆవిడ విశాలని దగ్గరకు తీసుకు బావురుమంది. 13 ఏళ్ల రాజశేఖరం ఆ రోజు పెట్లోంచి రూపాయి నోటెత్తుకుపోయి స్కూల్ ఎగ్గొట్టి మ్యాట్నీకెళ్ళి వచ్చాడు. రాజమ్మగారు వాణ్ణి కొట్టబోతే అనంతయ్య గారు అడ్డు వెళ్ళి 4 వాటాల వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టాడు. పొట్ట మార్చుకుని పైసా పైసా లెక్క పెడుతుంటే, నువ్వు సినిమాలకేడుస్తావురా పాపిష్టివాడా, నువ్వు నాకు శత్రువి అంటూ రాజశేఖరాన్ని చావబాదింది రాజమ్మ. ఓ పక్క అల్లుడి బెదిరింపు, మరో పక్క చదువు లేక కాపురం లేక ఉండిపోయిన విశాల జీవితం. అవిటి భర్త పైసా పైసా లెక్కించి కూడబెట్టిన ఆవిడకు ఒక్కసారి 200 బ్యాంకులోంచి తీయాలంటే దడగా ఉంది.
భర్తలాగా తను కూడా మంచాన పడితే రేపు తమ జీవితాలు గడిచేదెలా? 1వ తారీఖు సాయంత్రం అద్దె డబ్బులు చేతిలో పడకపోతే మెట్ల మీద కూర్చొని సతాయించే ఇంటావిడ. 2వ తారీఖునే పాల లెక్క అంటూ వచ్చే పాలమనిషి. బియ్యం, పప్పు, ఉప్పు ఇవి తమకెలా వస్తాయి? మగదక్షత లేని ఈ సంసారాన్ని ఎలా ఈదటం? విశాల గతేమిటి? విశాల, నాకు ఈ సంసారం వదిలి పారిపోవాలని ఉందే, ఎక్కడైనా 4 నాళ్ళు విశ్రాంతిగా ఉండాలని ఉందే అంది ఆవిడ కూతురుతో. తనకే చోటు లేని విశాల, తన జీవితమే ఎటూ కాకుండా ఉండిపోయిన విశాల తల్లిని ఏమని ఓదారుస్తుంది? ఎలా అనునయిస్తుంది? ఉట్టి చాప మీద పడుకున్న తల్లి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను మరీ మరీ దగ్గరకు లాక్కుంది విశాల. తల్లికి తన ప్రేమ, సానుభూతి తప్ప ఏమీ ఇవ్వలేదు. తను నిరాశ్రయురాలు. భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించావు అని ప్రశ్నించింది విశాల. అమ్మా, నేను స్కూల్లో చేరి స్కూల్ ఫైనల్ ముగిస్తానే అంది తెల్లారగట్ల కాఫీ కలుపుతూ. చూద్దాంలే, ఏదో ఒక నిర్ణయానికి రావాలింకా. ముందు ఆ ప్రబుద్ధుడి సంగతి కనుక్కోవాలి. ఆఖరు పీరియడు పర్మిషన్ తీసుకుని బ్యాంకుకెళ్ళి డబ్బు తీసుకుని అక్క వాళ్ళింటికి వెళ్తాను. పాపం అదెంత కుళ్ళిపోతోందో అన్నది రాజమ్మగారు. ఏమైనా నేను స్కూల్ ఫైనల్ చదివితే గాని నీకు విశ్రాంతి ఉండదు. మనిద్దరం కలిసి సంపాదించే దాంతో హాయిగా వెళ్ళిపోతుంది. ఇప్పటి నుంచి గాలి మెడలు కట్టుకోకే, ఎవరికెంత ప్రాప్తో, వండుకున్నది తినేందుకు ప్రాప్తి లేని రోజులు అంటూ నిట్టూర్చింది రాజమ్మగారు. తల్లి నోటంట ఆ ఉదయం వేళ అటువంటి మాటలు ఎందుకు వచ్చినాయా? తోసుకొస్తున్న మృత్యుదేవత అట్లా పలికించిందా అని లోలోన కుమిలిపోతూ ఏడ్చింది విశాల. అక్కగారికి అందజేద్దామనుకున్న 200 పర్సులో ఉండగానే తల్లి కారు క్రింద పడిపోయింది. డబ్బుతో బలిసి కళ్ళు మూసుకుపోయిన ఈ ధనవంతుడికి తమ బాధలేం తెలుసు, తమ కష్టాలేం తెలుసు? రోజులు ఎలా వెళుతాయి? అరుగు మీద తల వంచుకొని కూర్చున్న అరుణగిరిని విశాల శపించిపోసింది. ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి. రాత్రి 11 గంటలకి అరుణగిరి ఇంటికి చేరుకోగలిగాడు. అనంతయ్య వాళ్ళని శ్మశానం నుంచి ఇంటికి తీసుకొచ్చి దింపి సబ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళింట్లో దించి ఇంటికి చేరుకునేసరికి 11 దాటింది. పొద్దుటి నుండి తిండి తిప్పలు లేవు. ఒక మహానాటకంలో తనకు తెలియకుండానే అతను సూత్రధారి అయిపోయాడు. అరుణగిరి మనసు, శరీరం రెండూ అలసిపోయాయి. సావిత్రమ్మగారు హాల్లో లైటు వేసుకుని ఉన్నారు. కొడుకు ఫోన్లో ఆ ప్రమాదం గురించి చెప్పినప్పటి నుంచి ఆవిడకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తానన్న అరుణగిరి వద్ద నుండి కబుర్లేదు. కొడుకు ఎక్కడున్నాడు? నాయర్ని ఎక్కడికని పంపాలి? దెబ్బలు తగిలిన ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? సావిత్రమ్మ మనసు భయ సంశయాలతో ఆరాటపడుతోంది. అరుణగిరి కారు హారన్ చెవిన పడగానే సావిత్రమ్మగారు గేటు దగ్గరకు ఒక్క పరుగున వచ్చింది. నాయర్ గేటు తెరిచాడు. అరుణగిరి కారు లోపలికి తీసుకొచ్చి పోర్టికోలోనే ఉంచేసి డ్రైవింగ్ సీట్లోంచి దిగాడు నిస్త్రాణగా. నాయనా గిరి అంటూ ఒకసారి కొడుకుని తడిమి పట్టుకుంది సావిత్రమ్మ. రక్తసిక్తమైన అతని ప్యాంటును చూసేసరికి ఆవిడకు కాళ్లలోంచి వణుకొచ్చింది. వాళ్ళకి అమ్మ లేకుండా పోయిందమ్మా అన్నాడు అరుణగిరి. పొద్దుటి నుంచి ఆపుకున్న శోకం తల్లిని చూసేసరికి కన్నీళ్ళయింది. గొంతుక బొంగురుపోయి ఏడుపొచ్చినట్లయింది. తన బేలతనం తల్లికి కనపడనీయకుండా అమ్మా అమ్మా అంటూ ఆవిడ భుజం మీద తల ఆంచి నిలువెల్లా వణికిపోయాడు. సావిత్రమ్మ కుమారుని వీపు నిమిరింది. ఆ మృదు స్పర్శలో, అనిర్వచనీయానుబంధంలో 25 యువకుడు పసివాడైపోయాడు. ఆ తర్వాత వేణీళ్లు పోసుకుని బట్టలు మార్చుకున్నాడు. తల్లి ఎంత బలవంత పెట్టినా మెతుకు ముట్టలేకపోయాడు. ఒక కప్పు వేడి పాలు తాగి మంచం మీద వాలాడు. చాలాసేపు అటూ ఇటూ దొర్లి ఆ పైన వళ్ళెరక్కుండా నిద్రపోతున్న కొడుకు ముఖం చూస్తూ కూర్చుండిపోయింది తల్లి. ఎంత ప్రమాదం తప్పింది! ఆ దెబ్బలే తన కొడుక్కి తగిలి ఉంటే మరి ఆలోచించలేకపోయింది. భగవంతుడా, ఆ తల్లి లేని పిల్లల ఉసురు వీడికి తగలకుండా కాపాడు అని వేడుకుంది. సావిత్రమ్మగారి కుటుంబానికి చనిపోయిన రాజమ్మగారి కుటుంబానికి ఎక్కడా పోలికలు లేవు. సంఘంలో ఈ రెండింటి అంతస్తులు వేరువేరు అవడం చేత వారి సమస్యలు కూడా వేరుగానే ఉన్నాయి. రాజమ్మగారి కుటుంబానికి ధనం ఒక్కటే పెద్ద సమస్య. చాలినంత డబ్బుంటే వాళ్ళకి చెప్పుకోదగిన కష్టాలు, బాధలు లేవు. కానీ సావిత్రమ్మగారికి ధనం సమస్య కాదు. వాళ్ళ సమస్యలన్నీ మానసికమైనవి. వారి జీవితాల్లో 10లకి 100లకి లెక్కలేదు. వారివెప్పుడు 1000 లక్షలు ఆస్తులు గాని. రాజమ్మగారిది ఒక రకమైన తాపత్రయమైతే సావిత్రమ్మగారిది మరో రకమైన పోరాటం. మధ్య వయస్కులైన ఈ స్త్రీలిద్దరూ తమ కుటుంబ క్షేమం కొరకు తమ తమ స్థాయిని బట్టి అంకితమయ్యారు.
రాజమ్మగారు దైహికంగా కష్టపడి సంపాదిస్తే సావిత్రమ్మ హృదయం తూట్లు పడే సాధింపులని బెదిరింపులని భరించి కొడుకు కోసం బ్రతుకుతోంది. సావిత్రమ్మ వివాహం విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. 7 ఆడపిల్లలకి తండ్రి అయిన ఉమాపతి మొదలియార్కి పుత్రసంతానం మీద కాంక్ష పోలేదు. 50 ఏళ్లు పైబడ్డ ఉమాపతి మొదలియార్ భారీగా బుగ్గ మీసాలతో సూటు ప్యాకెట్ వాచితో చేతికర్ర ఊపుకుంటూ గంభీరంగా ఉండేవాడు. ఆయన సావిత్రమ్మని పెళ్లి చేసుకునే వేళకి జస్టిస్ పార్టీలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకనిగా పేరుపడ్డారు. ఉమాపతి మొదలియార్కి టైపు ఫౌండరీ ఒక్కటే కాక కలప వర్తకం కూడా ఉండేది. ఆయనకి కీల్పాక్లో సువిశాలమైన ఇల్లు, చుట్టూ చాలా పెద్దదైన ఖాళీ స్థలము ఉండేది. ఆ రోజుల్లో తెల్లదొరల క్లబ్లో ఈయనకు ప్రవేశం కలగటం ఘనంగా చెప్పుకునేవారు. ఆయన్ని తమిళులు మొదలియారని, తెలుగు వాళ్ళు నాయుడని పిలిచేవారు. ఎవరెలా పిలిచినా ఉమాపతి గారి మాతృభాష తెలుగు. ఆయన పూర్వీకులు తిరుత్తణి నుంచి మద్రాసు వచ్చిన నాయుడు కుటుంబాల్లో ఒకరు. ఉమాపతి గారి మొదటి భార్య జయమ్మగారు లావుగా భారీగా ఉంటుంది. ఆవిడను ఆయనను కూడా మగపిల్లవాడు లేడనే లోటు బాధిస్తుండేది. ఇలా బాధపడుతున్నప్పుడే ఉమాపతి గారు సావిత్రిని చూడటం తటస్థించింది. 4 అక్కలు 3 తమ్ముళ్ళకి మధ్యది సావిత్రి. అంత ఉన్నవాళ్లు కాదు వారు. తిండికి బట్టకి లోటు లేదు గాని ఉమాపతి గారితో పోల్చి చూస్తే సావిత్రి వాళ్ళు బీదవాళ్లనే ఒప్పుకోవాలి. ధనంతో బాటు సాంఘిక గౌరవం కలిగి పిల్ల జమీందారిని పిలువబడే ఉమాపతి గారు సావిత్రిని చేసుకుంటానంటే ఆమె తల్లిదండ్రులు సంబరపడిపోయారు. వయసులో తేడా, మొదటి భార్య, 7 పిల్లలు ఇవేమీ పెద్ద అడ్డంకులుగా తోచలేదు. పిల్లని ఇచ్చేవాళ్లకి చేసుకునే వాళ్ళకి కూడాను. పచ్చగా పొడవుగా కనుముక్కు తీరు బావున్న 16 ఏళ్ల సావిత్రి రూపం ఉమాపతి గారిని ఆకర్షించింది. మగపిల్లవాడి కోసం అని పైకి అన్నాడే గాని ఆయనలో శృంగారం ఇంకా చావలేదు. అప్పటికి బహుభార్యత్వం చట్టరీత్యా నిషిద్ధం కాదు. అంచేత అడగడమే తడవుగా సావిత్రి తండ్రి పిల్లనివ్వడానికి ఒప్పుకున్నాడు. సావిత్రికి కూడా 16 ఏళ్లు వయసున్నా ఈ వయసు ముదిరిన వాడిని చేసుకోవడమేమిటనే ఆలోచన రాలేదు. పెద్దలు అదృష్టవంతురాలివన్నారు. నిజమే అనుకుంది సావిత్రి. పెళ్లి చేసుకుని అత్తవారింట కాపురానికి వచ్చిన వెనుకగాని సావిత్రికి సవితిపోరు, తన తోటి స్త్రీ అయిన జయమ్మ హృదయంలోని అగ్ని అవగతం కాలేదు. పిల్లల ఏడుపులు, పెడబొబ్బలు, జయమ్మ నూతిలో దూకుతాననే బెదిరింపులు మధ్య సావిత్రి తొలి రోజు గడిచిపోయింది. ఉమాపతి రెండో భార్యని క్రింద నడవనిచ్చేవాడు కాదు. ఆమె కోసం ప్రత్యేకంగా బంగళా కట్టించాడు. పాత ఇంట్లో పెద్ద భార్య, 7 ఆడపిల్లలు. కొత్త బంగ్లాలో సావిత్రి ఉండేవారు. ప్రతిరోజు ఆ రెండిళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉండేది. సాయంత్రం అయ్యే వేళకి జయమ్మ రోజు రాగాలు పెడుతూ ఉండేది. పెళ్ళేడుకొచ్చిన పెద్దపిల్ల సైజు వారీగా ఉన్న 6 ఆడపిల్లలు సావిత్రిని ఒక పెద్ద భూతం అన్నట్లుగా చూసేవారు. నాన్న, అమ్మ పులావు చేసింది, మిమ్మల్ని భోజనానికి పిలుస్తోంది అంటూ వచ్చేది మూడో కూతురు. ఇక్కడికి పంపవను, మీ పిన్నికి కూడా పంపవను అనేవాడు ఉమాపతి. నాన్న, పెద్దమావయ్య వచ్చారు ఊర్నించి, అమ్మోసారి రమ్మంటోంది. ఇది నా ఇల్లే, ఇక్కడికి రమ్మను అనేవాడు ఉమాపతి. నా సవితి మందు పెట్టింది, నాకు పిల్లలకి కాకుండా చేసింది, నా ఇంటికి రానివ్వడం లేదు దేవుడో, నేను చచ్చిపోతాన్రో అంటూ పెద్ద పెట్టున అరుస్తుండేది జయమ్మ. నాన్న, అమ్మ విడుచుకుపడిపోయింది అంటూ పిల్ల వచ్చేది. ఉమాపతి మొదట్లో కంగారు పడి పరిగెత్తేవాడు పెద్ద భార్య దగ్గరకు. ఆయన వెళ్ళగానే ఆవిడ లేచి కూర్చుని ఏడుపులు సాధింపులు మొదలుపెట్టేది. స్త్రీ సహజమైన అసూయ, నిస్సహాయత, తన భర్త తనకు కాకుండా పోయాడనే రంపపుకోత జయమ్మని పిచ్చిదాన్ని చేసేవి. ఆవిడ ఈ వివాహం చేసుకోవడంలో భర్త తప్పు లేదన్నట్లు, అంతా సావిత్రి తప్పే అన్నట్లు తిట్టిపోసేది. భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోవడం భరించలేకపోయిన జయమ్మ మానసికంగా వేదన పడి పోరాడి అలసిపోతుండేది. 16 ఏళ్లు నిండిన సావిత్రి అక్కలు తమ్ముళ్లతో బిలబిలమంటోన్న పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. ఎప్పుడూ సందడిగా ఉండే తండ్రి ఇంట్లోంచి పెద్ద ఇల్లు, చుట్టూ నౌకర్లు తప్ప ఇంకెవరూ లేని ఈ ఇంట్లో వచ్చి పడింది. ఉమాపతి గారు బిజినెస్ అని క్లబ్బులని తిరుగుతుండేవాడు. ఆయనకి ఈ చిన్న భార్య మీద ప్రేమ తక్కువని కాదు, కానీ భార్య ఎదురుగా 24 గంటలు కూర్చునే తత్వం కాదు. ఉమాపతి ఇంట్లో లేని సమయంలో జయమ్మ బంధువులు, ఉమాపతి గారి బంధువులు పనిగట్టుకు సావిత్రి ఇంటికొచ్చి ఏదో సూటుపోటుగా అనేవారు. వచ్చిన ప్రతివారు ఈ పిల్ల గర్భవతి అయిందా లేదా, ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడా లేదా అని పరిశీలిస్తూ ఉండేవారు చూపులతో. సావిత్రి అత్తవారింటికొచ్చిన 5 ఏళ్ల దాకా గర్భవతి కాలేదు. ఉమాపతికి ఆ చిన్న భార్య అలవాటైపోయి తనకి మగపిల్లవాడిని ఇవ్వలేదనే అసంతృప్తిగా ఉండేది.
ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి చిరాకులు కష్టాలు ఎక్కువైనాయి. పెద్ద భార్యకి ఆయన మీద కోపం కక్ష, ఇటు చిన్న భార్యతో ఆయనకి తగినంత చనువు ఆత్మీయత ఏర్పడటం లేదు. 25 దాంపత్య జీవితాన్ని పెద్ద భార్యతో గల అనుబంధాన్ని ఆయన సావిత్రి విషయంలో పొందలేకపోయేవారు. ఏదో సుఖపడతాను అని తాత్కాలిక వ్యామోహంతో ఈ చిన్నపిల్లను కట్టుకున్నానా అనిపిస్తుండేది అప్పుడప్పుడు. వివాహమైన మొదట్లో ఉమాపతి ఎప్పుడూ సావిత్రి ఇంట్లోనే గడిపేవాడు. 2-3 ఏళ్లు గడిచే వేళకి ఆయన మళ్ళీ పెద్ద భార్య పిల్లలంటూ ఆ ఇంటిపై మోజు చూపించడం సాగించాడు. కానీ జయమ్మలో భర్తపై కోపం, తిరస్కారం, అసహాయత నుంచి జనించిన మొండితనం ఆమెని కొంత కఠినురాలుగా మార్చాయి. పూర్వంలాగా ఆమె కళ్ళకి ప్రత్యక్ష దైవం కాదు, చిన్న భార్య పొమ్మంటే గతి లేక వచ్చినవాడు. ఈ 3 ఏళ్లలో ఉమాపతి పెద్ద ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకున్న 5 ఏళ్లకి ఉమాపతి ఆశలు చిగురించడం మొదలుపెట్టినాయి. సావిత్రి గర్భవతి అయ్యింది. తన వంశాంకురం కొరకై యువకుని వలె సంబరపడ్డం మొదలుపెట్టారు. అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. సావిత్రి 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఉమాపతి గారికి క్లబ్బులో ఉండగా గుండె నొప్పి వచ్చింది. స్మారకం లేని ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. సావిత్రి లోపల పడుకుని ఉంది. జయమ్మగారి గేట్లో ఆడుకుంటున్న పిల్లలు తండ్రిని తీసుకురావడం ముందు చూశారు. పిల్లలు ఏడుస్తూ లోపలికి వెళ్ళి తల్లికి చెప్పారు. ఆ విధంగా ఉమాపతి గారి ఆఖరి గడియలు పెద్ద భార్య ఇంటిలో గడిచిపోయినాయి. ఆయనకి మళ్ళీ తెలివి రాలేదు. సావిత్రి ఏడ్చుకుంటూ ఆ ఇంట్లోకెళ్ళింది. బలగమంతా జయమ్మదే. అందువల్ల సావిత్రిని సూటిపోటిగా అన్నవారే తప్ప అయ్యో అన్నవాళ్ళు లేరు. ఆ మహారాజుని చిన్న భార్య కాల్చుకుని తింది, అందువల్ల వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చింది జయమ్మ. జయమ్మని పిల్లల్ని ఓదార్చేవారు ఎక్కువ ఉన్నారు. సావిత్రిని అనునయించేవారు లేరు. ఆ మరునాటికి తల్లి తండ్రి వచ్చేదాకా సావిత్రి స్థితి అయోమయమైపోయింది. ఆడపిల్లో మగపిల్లవాడో అన్నది తేలకుండానే చచ్చిపోయాడు. కాబట్టి ఈ ఆస్తికంతా తనే సర్వాధికారిని అని సవితిని తన కాళ్ల కింద అణిచిపెట్టవచ్చునని అనుకుంది జయమ్మ. కానీ ఆవిడ ప్లాన్లని తలకిందులు చేసింది ఉమాపతి రాసిన విల్లు. ఉమాపతి సావిత్రి గర్భంతో ఉంది అని తెలియగానే విల్లు రాసేసి రిజిస్టర్ చేశాడు గప్చిప్గా. ఆయనకి ఈ చిన్న భార్య మీద సానుభూతే కలిగిందో లేక రాబోయే మృత్యువు ఆయనని ఈ కర్తవ్యం వైపు ప్రేరేపించిందో తెలియదు గాని 50వ ఏట వ్యామోహంతో పెళ్లి ఆడి నలుగురిలో నవ్వుల పాలైన ఉమాపతి చచ్చిపోతూ న్యాయంగా ప్రవర్తించాడు. భగవదనుగ్రహం వల్ల నా 2వ భార్య సావిత్రికి మగపిల్లవాడు గనుక కలిగితే నా యావదాస్తి నా కుమారునికి చెందవలెను. నా పెద్ద భార్య జయలక్ష్మి, నా 2వ భార్య సావిత్రి వీరిద్దరూ నివసిస్తున్న గృహాలు సర్వ హక్కులతో వారికి చెందవలెను. ఆ 2 ఇళ్లకి చుట్టూ సువిశాలమైన 25 గ్రౌండ్ల స్థలము, ఇతర చరాస్తి నా కుమారునికే చెందవలెను. నా అవివాహితులైన కుమార్తెలు 5గురికి వివాహ సమయంలో తలా 15,000 రొక్కంగా గాని అంత ఖరీదుగల ఆస్తి గాని నా కుమారుడు ఇవ్వగలవాడు. నా కుమారుడు పెరిగి మేజరు అయ్యే సమయం దాకా నా 2వ భార్య సావిత్రి నా కుమారుని తరపున గార్డియన్గా వ్యవహరించగలదు. ఈ ఆస్తిని ఆమె అభివృద్ధి పరచగల అధికారం కలిగి ఉంది. తగిన మార్పులు చేర్పులు ప్లీడర్ల సమ్మతితో చేయగలదు. భగవద్విలాసము ఇట్లు లేక నా 2వ భార్య సావిత్రికి ఆడపిల్లయే కలిగిన ఎడల నా యావదాస్తి 8 ఆడపిల్లలకి నా 2 భార్యలకి సమభాగాలుగా చెందుతుంది. అది విల్లులోని సారాంశం. ఈ వీల్నామా చాలా న్యాయంగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ జయమ్మగారికి ఆమె తరపు బంధువులకి ఆశాభంగం కలిగింది. వారు సావిత్రికి గర్భనష్టం కావాలని, ఆడపిల్ల కలగాలని, ధర్మం తమ పట్లనే ఉన్నదని బాహాటంగా అనేవారు. ఉమాపతి చనిపోవటంతో జయమ్మ విజృంభించింది. ఆవిడ సావిత్రి మీద ప్రచ్ఛన్న యుద్ధం మాని ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. 22 ఏళ్లకే వైధవ్యం, గర్భంలో ఎదుగుతున్న ప్రాణి, ఆస్తి కొరకు గద్దల్లా కాచుకున్న బంధువులు, వీటితో తన ప్రమేయం లేకుండానే సావిత్రి ఆస్తి వ్యవహారాల్లో చిక్కుకుంది. సావిత్రి అంత పెద్ద బంగ్లాలో నౌకర్లతో మటుకే ఉండటం మంచిది కాదన్నారు ఆమె తల్లిదండ్రి. సవితికి కొడుకు కలిగితే తమ ఆస్తంతా అన్యాక్రాంతమవుతుందనే బాధతో జయమ్మ వాళ్ళు ఏ అఘాయిత్యాన్ని తలపెడతారో అని భయపడ్డారు సావిత్రి తరపు వాళ్ళు. సావిత్రికి ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రాణికి ఎవరి వల్ల అపాయం కలగకుండా కాపాడటానికి సావిత్రి తల్లిదండ్రులు మద్రాసుకి తరలి వచ్చేశారు. కుమార్తె ఆస్తిని, ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలనే కారణం పైకి చెప్పినా ఉమాపతి గారు బ్రతికి ఉన్నప్పుడు సావిత్రి తరపు వారికి ఈ ధైర్యం ఉండేది కాదు. అల్లుడు పోయాడు, కుమార్తె చిన్నది, ఇంత పెద్ద ఆస్తికి వారసుని ఇవ్వబోతోంది, ఆ ఆస్తిని తాము కాపాడాలి అంటూ కూతురింట్లో స్థిరపడిపోయారు సావిత్రి తల్లిదండ్రులు.
వారు కూతురు పెళ్లి ముందు పెట్టుకున్న ఆశలు కార్యరూపంలోకి రావడానికి 5 ఏళ్లు పట్టింది. భర్త పోయాడని జయమ్మ ఓ రాగం తీస్తూ ఆస్తంతా తినబోతున్నారో అని ఏడ్చేది రోజు. సావిత్రి ప్రసవించేదాకా ఆస్తి వ్యవహారాలు, పంపకాలు ఎక్కడికక్కడ తాత్కాలికంగా ఆగిపోయాయి. సావిత్రి తన వైధవ్యానికి చింతించడం గాని, జయమ్మ వాళ్ల బంధువులు ఆడిపోసుకోవడాన్ని చూసి బాధపడటం గాని జరిగేది కాదు. ఆమెకి ఉమాపతి మీద ఒక విధమైన కృతజ్ఞతాభావం, గౌరవం ఉండేది. ఆయన ఆమెను ఎప్పుడూ దయగా, ప్రేమగా చూసేవాడు. అటువంటి వ్యక్తి ఆత్మశాంతికి, ఆయన కడసారి కోరిక తీరడానికి కొడుకు కలిగితే బాగుండునని అనుకునేది. ఆఖరి రోజుల్లో ఉమాపతి పొందిన తిరస్కారాలు, హేళనలు ఆమె గ్రహించకపోలేదు. అందుచేత కనీసం ఆయన చిరకాల వాంఛితం తీరితే తను ధన్యురాలనుకునేది. సావిత్రికి నెలలు నిండాయి. జయమ్మ వాళ్ళు పురుడు తమ ఇంటి డాక్టర్ చేత జరిపించాలన్నారు. సావిత్రి తరపు వాళ్ళు ఇందులో ఏదో మోసం ఉందని పేచీ పెట్టినా తమ డాక్టర్ కూడా దగ్గర ఉండాలన్నారు. ఆఖరికి ఆడపిల్ల కలిగిన ఏ మగపిల్లవాడినో తెచ్చి మార్పిడి చేసి ఆస్తంతా హస్తగతం చేసుకుంటారని జయమ్మగారి బాధ. మగపిల్లవాడు కలిగిన పిల్లవాడిని మాయం చేసేసి తన కూతురికి అన్యాయం చేస్తారని సావిత్రి తండ్రికి భయం. ఈ పుట్టబోయే ప్రాణిపై లక్షల ఆస్తి ఆధారపడటంతో ప్రతి ఒక్కరూ రెండో వారిని అనుమానాస్పదంగా చూశారు. సావిత్రి సులువుగా హడావిడి లేకుండా ప్రసవించింది. ఆరోగ్యంగా ఏ లోపమూ లేకుండా మగపిల్లవాడు కలిగాడు. 2 వైపుల వారి డాక్టర్లు పక్కనే ఉండటం వల్ల ఇందులో మోసాలు, మార్పులు అనే వాటికి తావు లేకుండా పోయింది. ఈ వార్త తెలియగానే జయమ్మగారి ఇంట్లోంచి పెద్ద పెట్టున ఏడుపులు, సావిత్రి ఇంట్లో అందరికీ మిఠాయి పంచడాలు జరిగినాయి. అరుణగిరి భూమి మీద పడటానికి ముందే తగినంత మంది శత్రువుల్ని సిద్ధం చేసుకుని మరీ ఈ లోకంలోకి వచ్చాడు. అందుచేత అతన్ని కంటికి రెప్పలా కాపాడటం సావిత్రి ముఖ్య కర్తవ్యమైపోయింది. అందరి పిల్లల్లాగా పెంచటం కాదు. అరుణగిరిని ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, ఆస్తి కోసం ఏదన్నా చేస్తారేమో, జయమ్మ వాళ్ళు తినటానికి ఏదన్నా పెట్టి ఏం చేస్తారో అని ఇలా రకరకాల భయాలు ఆమెలో ప్రవేశపెట్టేవారు చుట్టూవారు. దీనికి తోడు అరుణగిరి పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా 5 ఏళ్ల దాకా అతను ప్రపంచంలోని అన్ని జబ్బులకి గురి అయ్యాడు. 5ో 7ో దాకా మాటలు రాలేదు. సన్నగా, బలహీనంగా ఉండి అన్నింటికీ సంజ్ఞలు చేసే అతన్ని మూగవాడన్నారు. డాక్టర్లు, మందులు, రాత్రిళ్ళు ఆదుర్దాగా ఈ పిల్లవాడి కొరకు కన్ను మూయకుండా కూచోవడం సావిత్రికి నిత్యకృత్యమైంది. వీటన్నింటి వల్ల ఈ తల్లి కొడుకుల మధ్య అతి గాఢమైన అనుబంధం ఏర్పడి అరుణగిరి తల్లి కొంగు పట్టుకు వదిలేవాడు కాదు. సావిత్రి అతను కంటపడకపోతే క్షణం ఉండలేకపోయేది. జయమ్మ ఆస్తి అంతా సవితికి దక్కిందని కుమిలిపోతూ పోరాటంలో కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉండేది. ఉమాపతి ఆడపిల్లలకి పంచమన్న 15,000 రొక్క రూపంలో కాక ఇళ్ల స్థలాల రూపంలో కావాలని పేచీ పెట్టింది. సావిత్రి బంగ్లాకు చుట్టూ ఉన్న 25 గ్రౌండ్ల స్థలం 5 కూతుళ్లకి రాసిమ్మని తగువుకొచ్చింది. ఇళ్ల స్థలాలకి, ఇళ్లకి విపరీతమైన డిమాండ్ కలిగే అవకాశమున్నదని, సావిత్రి ఆస్తిపాస్తులు చూస్తున్న ప్లీడరు ఈ కోరిక న్యాయసమ్మతం కాదని, రొక్క రూపంలో ఇచ్చినా, ఆస్తి రూపంలో ఇచ్చినా అది సావిత్రమ్మ ఇష్టప్రకారం జరగాలని వాదించి వాళ్లకి రావలసినది డబ్బు రూపంలో ఫైసల్ చేశాడు. జయమ్మగారు సావిత్రిని బెదిరించి ఇళ్ల స్థలం కాజేద్దామనుకుంది పిల్లల కోసం. ఈ పేచీలు కోర్టు దాకా వెళ్లడంతో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం మానుకుంది. ఉమాపతి గారు చనిపోయి అరుణగిరి కలిగాక సావిత్రి కాస్త వ్యవహార జ్ఞానం అలవర్చుకుంది. ఆమె ఉమాపతి టైపు ఫౌండరీ, కలప వర్తకం ఇవి సగం సగం లాభాలు పంచుకునే ఒప్పందంతో లీజుకిచ్చింది. అందుచేత సావిత్రమ్మకి కొడుకు కొరకు డబ్బు కూడేయడం, భర్త సంపాదించిన దాన్ని రెట్టింపు చేయడం వీలైంది. ఇంత కలిగి ఉన్న సవితి తన పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఒక్క కొడుకే ఎంత తినిపోతాడు అని జయమ్మ గోల. కానీ జయమ్మ సావిత్రిని ఏనాడూ అభిమానంతో చూడలేదు, ఆదరంగా మాట్లాడలేదు. చిన్న వయసులో ఈ ఇంటికొచ్చిన సావిత్రిని జయమ్మగారి ప్రవర్తన అమితంగా గాయపరిచింది. ఆమెకి జయమ్మగారి పిల్లలకి ఎప్పుడూ సంబంధం లేదు. అరుణగిరి పెద్దవాడవుతున్న కొద్దీ సావిత్రికి కొంత మనస్థిమితం చిక్కసాగింది. అరుణగిరిని ఎంత ముద్దుగా పెంచినా అతని చదువు సంధ్యల పట్ల చాలా శ్రద్ధగా ఉండేది సావిత్రి. స్కూల్లో చెప్పింది, ప్రైవేటు మాస్టర్లు చెప్పింది కొడుకుకి అబ్బుతోందా లేదా అన్న తాపత్రయంతో కొడుకుతో పాటు సావిత్రిని కూడా ఇంగ్లీషు నేర్చుకునేటట్లు చేసింది. సావిత్రి తన తీరిక కాలాన్ని పుస్తక పఠనం వైపు మరల్చడం అలవర్చుకుంది. అరుణగిరి స్కూలుకి వెళ్ళిపోయాక సావిత్రి తెలుగు, క్రమంగా ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది.
ఇంట్లో వంటవాడు, పై పనికి ఆడనౌకరు, ఆమె రక్షణకి తల్లిదండ్రులు ఉండడం చేత సావిత్రికి ఇంటి బాధ్యత ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో అలవడిన ఏకాంత జీవనం, పిరికితనం ఆమెని నలుగురిలో కలవనిచ్చేవి కావు. ఎప్పుడూ పుస్తక పఠనంలో మునిగి ఉండటం చేత సావిత్రి చాలా ముక్తసరిగా మాట్లాడేది, ఎక్కువగా ఆలోచించేది. సర్ వాల్టర్ స్కాట్, హార్డీ చార్లెస్ డికెన్సు, అలెగ్జాండర్ డ్యూమాస్, జేన్ ఆస్టిన్ మొదలగు ఉత్తమ రచయితలని చదవడం చేత సావిత్రి సామాన్య సమస్యలను కూడా ఉదాత్తంగా చూడటం నేర్చుకుంది. మానసికంగా చిన్నప్పుడే గాయపడటం వల్ల ఆమె స్వభావంలో నిదానం, ఇతరుల పట్ల సానుభూతి అలవడ్డాయి. అందుచేత ఆమె పెంపకంలో అరుణగిరి దెబ్బలు తినటం, కఠిన వాక్కులు పడటం వంటివి జరగలేదు. సావిత్రి అరుణగిరి పట్ల గుడ్డి వాత్సల్యాన్ని ప్రదర్శించడంతో ఊరుకునేది కాదు. తన కొడుకు ఎదుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, వాడికి ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి. అవి తాను గుర్తించిన నాడే కొడుకు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు అనుకునేది. అరుణగిరి 23వ ఏట MA ఎకనామిక్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. చిన్నప్పుడు మాటలు రావనుకున్న తన కొడుక్కి క్లాస్ వచ్చింది. నెంబర్ చూసిన రోజు సావిత్రి తన జన్మ సార్థకమైందనుకుంది. ఆమెకి చాలా రోజులకి ఉమాపతి గారు జ్ఞాపకం వచ్చారు. తన భర్త చివరి రోజుల్లో తప్పు చేసినా తను ఆ తప్పుని ఒప్పుగా మార్చగలిగింది అనుకున్నది తృప్తిగా, సంతృప్తిగా. అరుణగిరి పెద్దవాడవుతున్న కొద్దీ సావిత్రమ్మకు కొంత స్థైర్యం ఏర్పడజొచ్చింది. ఆమె తండ్రి పోయాడు, ఇటు జయమ్మ చచ్చిపోయింది. తల్లి పోయాక సవితి కూతుళ్ళు సావిత్రితో సమాధానపడి రాజీకొచ్చారు. ఇంచుమించు సావిత్రి ఈడుదే అయినా ఆమె సవితి పెద్ద కూతురు తన కూతుర్ని అరుణగిరికిచ్చి చేయాలని ఆశగా చూస్తోంది. సావిత్రికి ఈ సంబంధం సుతరాము ఇష్టం లేదు. ఆవిడకు తన కొడుకు ఈ ఆస్తిపాస్తులు, డబ్బు గొడవలు లేని దూరపు పిల్లని తెచ్చి చేయాలని ఉంది. సావిత్రి ముగ్గురు తమ్ముళ్ళు మా పిల్ల అంటే మా పిల్ల అంటూ ఈ బంగారు పిచ్చుకను వల వేసి తమ అల్లుడిని చేసుకుందామని చూస్తున్నారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.